హాయ్ 2 దశాబ్దాలుగా బ్యూటీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ క్రియేట్ చేసుకొని, ఇంతటి కాంపిటీషన్‌ని కూడా తట్టుకుని నిలబడుతూ, రాజకీయ నాయకుల నుండి సెలబ్రిటీల వరకు, పారిశ్రామికవేత్తల నుండి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరికి మిర్రర్స్ ద్వారా తమ ప్రతిబింబాన్ని చక్కగా చూపిస్తూ రాణిస్తూ వస్తున్న మిర్రర్స్ సెలూన్ అండ్ అకాడమీ అధినేత్రి విజయలక్ష్మి గూడపాటి ఈజ్ విత్ మీ ఆన్ మై స్పెషల్ సిరీస్ ద చీఫ్ స్టోరీ ఓన్లీ ఆన్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్, హాయ్ ప్రేమ. హౌ ఆర్ యూ విజీ? చాలా బాగున్నాను అండ్ సో ఎక్సైటెడ్. యా, మీకు తెలుసు మన ఇద్దరి ఇంటర్వ్యూ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో. మళ్ళీ మీరు ఇంటర్వ్యూ అనగానే కొంచెం ప్రిపేర్ అవడానికి టైం లేకపోయినా భయం అయితే ఉంది ప్రేమ. ఎందుకు విజీ? బికాజ్ జస్ట్ ఇమాజిన్ దట్ నీకు నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఎప్పటి నుంచో ఒక లేడీ అంటే ఇలా ఉండాలి అనేది మిమ్మల్ని చూసినాక నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేది నాకు అప్పుడే అర్థమైపోయింది. బట్ ఇట్ ఇస్ వైసి వర్సా యాక్చువల్గా. ఈవెన్ ఐ ఆల్సో లవ్ యూ సో మచ్, ఐ అడ్మైర్ యూ. నార్మల్గా కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని ప్లాట్ఫామ్స్ చాలా స్ట్రాంగ్ మేల్ డామినేటెడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అలాంటి ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి నిలదొక్కుని ఆ కాంపిటీషన్ని తట్టుకొని రాణించటం అన్నది ఇట్ ఈస్ నాట్ అ జోక్. అండ్ పోనీ ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ అప్పుడు అసలు బ్యూటీ ఇండస్ట్రీలో ఎక్కువ దెర్ వాస్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఉమెన్ నాకు తెలిసి. అవును, ఇక్కడైతే లేరు, నాకు తెలిసి అయితే, నా నాలెడ్జ్కి అయితే లేరు, ఎవరు లేకుండే. మేబీ 1 or 2 ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. పోనీ ఆర్ యూ సమ్ కాస్మోపాలిటన్ కల్చర్ బ్రాటప్? ఆర్ యూ అ సిటీ బ్రాటప్ గర్ల్? నో. సో యూ కేమ్ ఫ్రమ్ ఒక మారుమూల కుగ్రామం నుంచి వచ్చి ఇంగ్లీష్ కూడా అప్పట్లో తెలియకుండా, అంటే తెలుగు మీడియము, బికాజ్ మన ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఇవన్నీ మనం చూసాం. సో ఐ నో హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ టు ఈవెన్ విలేజ్ నుంచి ఇక్కడ రావటమే చాలా ఛాలెంజ్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవటం. కెన్ యూ ఒక్కసారి ఆ మెమరీ లేన్లోకి వెళ్ళి ఒక్కసారి చెప్పు విజీ, హౌ వాజ్ ఇట్? ప్రేమ, ఆల్ ఆఫ్ ఈవెన్ ఆడియన్స్ నోస్ అబౌట్ ఇట్. చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ రిమోట్ విలేజ్ అండ్ అప్పుడు కూడా నా బర్నింగ్ డిజైర్స్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అసలు పల్లెటూరులో కాదు, నేను ఉండాల్సిన ప్లేస్ కాదు, నేను ఐ వాంట్ టు అచీవ్ ఎ లాట్ మోర్. ఏం చేయాలో తెలియదు కానీ ఆ కసి మాత్రం చాలా ఉండేది. ఏం చేయాలో తెలీదు అక్కడ అసలు పల్లెటూరు. పైగా నేను ఇంట్లో అమ్మ నాన్నకు వంట చేసి కాలేజీకి వెళ్ళి చదువుకొని నా సిబ్లింగ్స్కి మళ్ళీ ట్యూషన్ చెప్పి, సో ఐ యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. నాట్ దట్ పేరెంట్స్కి డబ్బులు లేక కాదు, బట్ మా విలేజ్లో మేము ఉన్నోళ్ళమే. కానీ నాకు ఏదో చేయాలనే తప్పన, ఖాళీ కూర్చునేదాన్ని కాదు, స్పోర్ట్స్ ఏదో. సో ఇలా ఉన్న నా లైఫ్కి హైదరాబాద్ రావడం అనేది అదృష్టం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వల్ల నేను అతిపెద్ద ఇండస్ట్రీ మొఘల్ ఏమంటారు రామనాయుడు గారిని నేను కలవడము. సో అది నా టర్నింగ్ పాయింట్. అక్కడ వచ్చి నేను ఎలా ఆ మహాసముద్రాన్ని ఈదగలిగాను, ఎలా తట్టుకోగలిగాను అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే ఇట్ వాజ్ లైక్ అ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ గర్ల్, జస్ట్ 20s అండ్ మేల్ డామినేటెడ్ మూవీ ఇండస్ట్రీ. అండ్ దాని గురించి పైగా నేను అందరినీ ఎదిరించి వచ్చాను. మా అమ్మ నాన్న సపోర్ట్ చేసిన, మా రిలేటివ్స్ చాలామంది అపోజ్ చేశారు. అమ్మో సినిమా ఇండస్ట్రీలో పనిచేయడమా అది ఇది అన్న. నేను ఎన్నో రోజులు అన్నం తినకుండా ఇంట్లో అలిగి మా నాన్న తిట్టించుకొని కొట్టించుకొని ఏదైనా కానీ నేను రావాలి అని వాళ్ళని నచ్చచెప్పి ఫైనల్గా వాళ్ళని ఒప్పించి మెప్పించి వచ్చాను ఇక్కడికి. సో మూవీ ఇండస్ట్రీ, పల్లెటూరులో మూవీ ఇండస్ట్రీలో జాబ్ చేయడం అన్నా యాక్ట్ చేయడం అన్నా ఒకేలా ట్రీట్ చేసేవాళ్ళు అప్పట్లో. బట్ నాకు నా అదృష్టం ఏంటంటే
అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఒక మంచి పొజిషన్ రామనాయుడు గారి స్టూడియోలో నాకు దొరకడము, నేను అడ్మినిస్ట్రేషన్లో మెలకువలు తన దగ్గర నేర్చుకోవడము, ఇవన్నీ కూడా కళ్ళు మూసి తెరిచే లోపల అన్నీ జరిగిపోయాయి. సో అది నా అదృష్టం. బట్ విజి, ఒక విలేజ్ గర్ల్ సిటీకి రావటము, అది కూడా 20 ఏళ్ల వయస్సులో రావటం, ప్లస్ చుట్టూ ఆ మగవాళ్ళు ఉన్న ఒక ప్రపంచంలో అడుగు పెట్టడము, అండ్ ఒక ఎంత లేపనో కొన్ని ఇన్హిబిషన్స్, కొన్ని భయాలు, కొన్ని చిన్న యూనో ఆదుర్ద, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకోవటం అన్నది ఎవరు హూ టాట్ యూ ఇన్ దోస్ డేస్? ఎవరు నేర్పించారు? ఎట్లా అవన్నీ హ్యాండిల్ చేయగలిగావు? చెప్తున్నాను కదా ప్రేమ, నన్ను కనింది మా తల్లిదండ్రులు. నాకు చెయ్యి పట్టుకొని ఆలు దిద్దిచ్చింది మాత్రం మా బాస్ రామనాయుడు గారు. ఆయన స్కూల్లో చదువుకున్నాను నేను. ఎవ్రీథింగ్ చెప్పేవాడు, బీ కేర్ఫుల్, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, నువ్వు చీరలే కట్టాలి, డ్రెస్లు వేయడానికి లేదు అని. మీరు లాస్ట్ టైం నన్ను అడిగారు, చీరలే కడతావు డ్రెస్సెస్ వేయవా అని. మా బాస్, నువ్వు చీరల్లో బాగుంటావు, నువ్వు చీరలు కట్టుకోవాలి అని చెప్పి ఆ ట్రెడిషనల్గా నన్ను, అంటే వేరే వాళ్ళకి ఎలాంటి నా మీద ఎలాంటి ఒపీనియన్ మారకుండా నన్ను ఒక మంచి మార్గంలో నడిపించింది మాత్రం రామనాయుడు గారు. అక్కడ ఒక యంగ్ గర్ల్ వచ్చి రావటం 100% 100 మాటలు కూడా అంటారు. ఎందుకంటే ఎవరెవరికో లింకప్ చేస్తారు, రూమర్స్ క్రియేట్ చేస్తారు, అండ్ అవన్నీ తట్టుకొని నిలబడటం ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ విజయ్. ఏడ్చుంటావు, చాలా నిద్రలు లేని రాత్రులు గడుపుంటావు, చాలా భయాలకు లోనై ఉంటావు, చాలా చాలా జరిగి ఉంటాయి. ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్ ప్రేమ, 100% ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ ఇండస్ట్రీలో కి వచ్చి ఉండాలనుకున్న ప్రతి అమ్మాయికి కూడా నేను ఒక్క మాట చెప్తాను, హౌ యూ, నీ ఉద్దేశం, నువ్వు ఎంత స్ట్రాంగ్ పర్సన్, నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఎలా నీ గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నావు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆ స్ట్రెంగ్త్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే నథింగ్ విల్ హ్యాపెన్. ఎస్ అఫ్ కోర్స్ నన్ను కూడా ఇండస్ట్రీలో, బట్ నేను చాలా బాగా అనిపించేది అప్పుడప్పుడు. ఒకసారి నేను బాధపడినా, మంచి సూపర్ స్టార్స్తో, అంటే పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ హీరోస్తో లింక్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, నాట్ బ్యాడ్ విజయ్, బాగానే ఉంది, లెవెల్ అదేదో వినడానికి బాగానే ఉంది, మనకి ఎలాగో అది ఇంపాసిబుల్, అది డ్రీమ్ అనమాట. ఐ హ్యావ్ టేకన్ ఇట్ రియలీ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరితో అయితే లింక్స్ చేశారో అఫ్ కోర్స్ నాకు చాలా మంచి రిలేషన్ ఉండేది వాళ్ళతో, చాలా ఇదిగా. ఇప్పుడైతే ఐ షుడ్ హావ్ కేర్డ్ అబౌట్ ఇట్, బట్ కానీ అప్పుడు ఇన్నోసెన్స్, భయం మాట్లాడడానికి, అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఐ రియలీ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఎక్కడైనా అక్కడ బిగ్ ఛాలెంజ్. కానీ ఎప్పుడైనా విజయ్ మీకున్న ఆ క్లోజ్ బాండింగ్ అండ్ అసోసియేషన్ రామానాయుడు గారితో ఎప్పుడైనా వెళ్ళి ఆయనతో పంచుకున్నారా ఇవన్నీ? అంటే నన్ను ఇలా అంటున్నారు, పంచుకోవడం ఏంటి ప్రేమ, తనే గెస్ట్ చేసేసేవాళ్ళు. ఈరోజు ఏంటి డల్ గా ఉన్నావు నువ్వు, ఏంటి ఏమన్నా అయిందా అనేవాళ్ళు. ఈజ్ కన్సర్న్. ఒకటొచ్చి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఎన్ జనార్దన్ రెడ్డి గారు పరిచయం చేయడం మూలన కూతురులాగే చూశారు నన్ను, అబ్సల్యూట్లీ కూతురులాగా చూశారు. ఇండస్ట్రీలో ఉండే మెలకువలు నేర్పారు. జాగ్రత్త, నేను మూవీలో యాక్ట్ చేయమని చెప్పి అడుగుతారు, ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్, మూవీ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ టఫ్ ఇండస్ట్రీ ఒక లేడీకి అని చెప్పి అన్నీ చెప్పారు. అలాగే నేను వర్క్ విషయంలో ఎంత కష్టపడినా ఏదో ఒకటి తిట్టేవాళ్ళు ప్రేమ నన్ను. ఏంటమ్మా ఫ్యాషన్ పీరియడ్కి వస్తున్నావా, ఇక్కడ చూడు ఎలా ఉందో, నువ్వేం చూసుకునేది లేదా, ఆ పని ఎందుకు అవ్వలేదు, ఇదేందుకు అవ్వలే, పడేవి, చాలా పడేవి. కానీ నేను నిజం చెప్పనా, ఈరోజు నేను నా ఎంప్లాయీస్తో ఆయన ఎలా నన్ను ట్రీట్ చేసేవాళ్ళో, ఎలా నాకు అన్ని అడ్మినిస్ట్రేషన్ గురించి మెలకువలు నేర్పారో, ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఐఎమ్ డీలింగ్ విత్ మై ఎంప్లాయీస్. కెరియర్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు వై డిడ్ యూ స్టాప్ దేర్ అండ్ సడన్గా వై డిడ్ యూ టేక్ దిస్ టర్న్ ఆఫ్ బ్యూటీ ఇండస్ట్రీ? అంటే ఈ థాట్ ఎట్లా వచ్చింది, ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే ప్రేమ ఎందుకు వచ్చింది అని అంటే, నేను రామనాయుడు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు అది సూపర్ సక్సెస్ అనమాట. అంటే అచీవ్మెంట్, ఎవరన్నా మెల్లమెల్లగా ఆ స్టేజ్కి వస్తారు. నేను ఒకేసారి 1 నుంచి 100కి వచ్చేసాను. 100కి వచ్చి నువ్వు నమ్మవు, అప్పట్లో ఒక జయప్రద గారు, ఒక రేఖ గారు, ఒక అమరీష్ పురి గారు, ఒక గుల్షన్ గారు, జిత్తుజీ, రజనీకాంత్ సార్, అసలు ఎవరికన్నా దొరుకుతుందా అలాంటి ఒక, నాకు తెలిసి ఎవరికి ఇంకా ఫ్యూచర్లో కూడా దొరకదు అనేది నాకు ఇదొక్కటి మాత్రం చాలా గర్వంగా చెప్తాను. డీల్ చేయాలి వాళ్ళతో,
వాళ్ళకి డబ్బింగ్ వాళ్ళ టైంకి అమ్మ నాకు టైం లేదు, నాకు ఇవాళ జయప్రద గారు ఒకరోజు నైట్ 2 o'clockకి కాల్ చేశారు. అమ్మ నాకు కొంచెము రేపు పార్లమెంట్కి వెళ్ళాలి, నాకు అర్జెంట్ ఉంది, నువ్వు కొంచెం ఏదైనా అడ్జస్ట్, అసలు ఇంకేం కావాలి. సో అంత వాళ్ళతో డీల్ చేసినాక అది పీక్. దానికంటే ఇంకో వేరే పీక్ ఏముంటుంది? అడ్మినిస్ట్రేషన్ పరంగా నేను అచీవ్ చేసేసాను. అయితే నేను ఆర్టిస్ట్ అవ్వాలి, లేదా ఇండస్ట్రీలో నేను డైరెక్టర్ అవ్వాలి, నేను ప్రొడ్యూసర్ అవ్వాలి. సో నాకు అంత ఇంట్రెస్ట్ కానీ లేదా నాకు అంతటి అవకాశం కానీ నాకు లేకుండే. బట్ నాకు అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఇంకా అది అయిపోయినాక ఏమనిపిస్తుంది, ఎవరన్నా ఒక 22 years old ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఎవరికన్నా. సో అదే తరుణంలో నేను ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే పెళ్ళంటే స్విట్జర్లాండ్ లో ల్యాండ్ అయ్యి ఒక డ్యూయట్ అనమాట. అది సినిమాలు చూసి అలవాటు అయిపోయింది. కాదని తొందరలోనే తెలిసింది. లైఫ్ ఈజ్ నాట్ ఎ డ్యూయట్ అని చాలా తొందరలోనే తెలిసింది. సో అలా అనుకుంటున్నాను. నాకు మా బాస్ ఎప్పుడు చెప్తా ఉన్నాడు సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అని. సో స్ట్రాంగ్లీ రూటెడ్ ఇన్ మీ. నాకు ఒక కపుల్ ఆఫ్ హీరోస్ ప్రపోజ్ చేయడం అయింది, ఒక కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ చాలామంది ప్రపోజ్ చేశారు. కానీ ఎవరిని నమ్మేదాన్ని కాదు. ఎవరిని చూసినా అమ్మో వీడు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎందుకు నాకు ఫోన్ చేశాడు అసలు ఏ అవసరం లేకుండా, ఇలాగ ఎప్పటికప్పుడు జడ్జ్ చేసేదాన్ని. చాలా స్మార్ట్ అయిపోయాను అనమాట అప్పట్లోనే. సో అలా అనుకుంటున్న తరుణంలో మా హస్బెండ్ కలవడము. సో ఎవ్రీబడి నోస్ దట్స్ అ బ్యూటిఫుల్ లవ్ మ్యారేజ్. పెళ్ళవ్వంగానే ఇమ్మీడియట్లీ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ బాబుతో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డ్యూరింగ్ దట్ 9 monthsలో చిన్న ఇన్సిడెంట్స్ ఇంట్లో, స్మాల్ ఇన్సిడెంట్స్ లైక్ ఒక 100 rupees కూడా హస్బెండ్ని అడగడము. దానికి కూడా నేను అకౌంటబిలిటీ ఉండాలి అని అంటే ఎక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం హర్ట్ అయ్యి, అంటే మామూలు ఇది ఎవరి ఇంట్లో ఉండేదే, కానీ నేను యాజ్ అ పర్సన్ ఐఎమ్ డిఫరెంట్ పర్సన్. సో ఉండి నేను మొన్నటి వరకు ఇంత ఇండిపెండెంట్ లేడీ, నేను ఇంత అచీవ్ చేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనుకుంటున్నప్పుడు అనిపించింది అనమాట, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ ఆడదానికైనా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. హస్బెండ్ని అడగాలంటే భయం వేసేది, ఉండబట్టలేక అడిగాను. ఇమ్మీడియట్గా మా హస్బెండ్ యాక్సెప్ట్ చేయడము. కానీ అప్పట్లో ఫైనాన్షియల్ పరంగా నేను బయట ఎక్కడన్నా పెట్టడానికి రెంట్స్ ఇది అది ఇట్స్ అ బిగ్ బర్డెన్ అన్నమాట. అలాంటప్పుడు మా ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్ ఒక చిన్న రూమ్ ఉంటే నేను వాళ్ళని పంపించేసి ఇంట్లో అన్నము కూర అన్నీ నేనే వండుకుంటూ ఇల్లు చూసుకుంటూ వాళ్ళని పంపించేసి దెన్ ఐ స్టార్టెడ్ మిరర్స్ అని చిన్న ఒక రూమ్లో 2 కుర్చీలు పెట్టి, ఒక పెడిక్యూర్ స్టేషను, ఒక ఫేషియల్ బెడ్, ఒక చిన్న రెఫ్రిజిరేటరు, స్మాల్ క్యూట్ రిసెప్షన్ ఇంత స్పేస్లో పెట్టి, మా బాబు అప్పుడు 9 days old ఉన్నాడు. సో వాడిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టుకొని రిసెప్షన్ టేబుల్ మీద, దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ బిజినెస్ 2-3 అమ్మాయిలతో. ఎందుకు వచ్చింది ఐడియా అంటే, మూవీ ఇండస్ట్రీలో నేను చూసిందంతా గ్లామరే కదా ప్రేమ. మేకప్, వాళ్ళు మేకప్ చేసుకుంటుంటే చూడడము, వాళ్ళ హెయిర్ ఎక్స్టెన్షన్స్, ఆల్ దీస్ థింగ్స్ జస్ట్ చూసి నేర్చుకున్నారు అంతే. చూసి నేర్చుకున్నాను. కానీ నేర్చుకోవడం అంటే కాదు, అవగాహన అక్కడి నుంచే వచ్చింది. ఓన్లీ బై అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. నాకు తెలిసిన ప్రపంచమే మూవీ స్టార్స్. కరెక్ట్. సో దీనికి సంబంధించిన బిజినెస్ ఏది అని అనుకుంటున్నప్పుడు బ్యూటీ సలూన్ అనేది నాకు చాలా దగ్గరగా దొరికింది అనమాట. సో దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ దట్. 40,000 rupees ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ కెన్ ఇమాజిన్ నౌ ఐ యామ్ రూలింగ్ ద ఇండస్ట్రీ. 40,000 ఇప్పుడు ఎన్ని సున్నాలు యాడ్ అయినాయో నేను ఇంకా ఇమాజిన్ చేసుకోగలను. పబ్లిక్లీ నో. అదే ఎగ్జాక్ట్లీ, బట్ ఐ కెన్ ఇమాజిన్. ఐ నో యువర్ జర్నీ కాబట్టి. ఐ నో. బట్ వన్ థింగ్ విజ్జి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడావు కదా, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇది యాక్చువల్గా నాకు ముందు నుంచే చాలా స్ట్రాంగ్ ఉండేది ఈ ఫీలింగ్ దట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. కోవిడ్ టైంలో అది ఇంకా ఎక్కువైపోయింది. అంటే కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ పాండమిక్, దట్ వాజ్ వెన్ ఐ రియలైజ్డ్ ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నో కుటుంబాలు చూసాం, క్రిప్పులు అయిపోయినాయి కళ్ళ ముందే. పాండమిక్తో హిట్ అయ్యి హస్బెండ్ చనిపోవటము,
ఆ వైఫ్కి ఉద్యోగం లేకపోవటం, డబ్బులు లేకపోవటం, అవును డబ్బులు ఎక్కడ పోయాయో తెలియకపోవడం, పాపం. పిల్ల జల్ల అసలు మొత్తం ఇట్లా అందరు ఇట్లా ఎక్కడదక్కడ అయిపోయారు అందరూ. థాట్ ఓన్లీ బ్యూటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నావా, లేకపోతే ఏదో ఒకటి చేసేయాలనుకున్నావా? ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎర్నింగ్ సంథింగ్, లెట్ మీ ఫస్ట్ ఎర్న్ సంథింగ్. 40,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నేను డెఫినెట్గా నేను దానిలో సక్సెస్ అవ్వకపోతే నాకు సెకండ్ ఛాన్స్ లేదు. రైట్. ఆల్వేస్ పిరమిడ్ ఈజ్ ద సక్సెస్. సో నేను టాప్ ఆఫ్ ద పిరమిడ్ మీద కూర్చుంటే ఆ పీక్ దాంట్లో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. కరెక్ట్. 20 ఏళ్ళుగా కూర్చోన్నాను. ఎందుకు అంటే 20 ఇయర్స్లో నేను నెంబర్ 1గా ఉంటూ ఇండస్ట్రీలో నెంబర్ 2 ఎక్కడ అయిపోతానేమో అనే ఒక పిచ్చ భయంలో ఈ నిద్రాహారాలు లేకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పని చేస్తూనే ఉన్నాను. 20 years లో మిర్రర్స్ ఈజ్ ది నంబర్ 1 బ్యూటీ సలూన్. Yes. Today we are leading the country. Being how many branches అని కాదు, ఉన్న బ్రాంచెస్ తోనే the amount of business what we are Yes, doing. So I'm yes. being number 1 in the country. Yes. So top color companies కావచ్చు వాళ్ళకందరికి కూడా the business what I give. So I'm number 1. నువ్వు వెనెవర్ ఐ సీ మిర్రర్ సెలూన్లోకి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్కి, రైట్కి, సెంటర్కి ద బ్రాండ్స్ దట్ యూ ప్రొజెక్ట్ ఇన్ మిర్రర్ సెలూన్. అంటే అంతర్జాతీయంగా ఉన్న టాప్ బ్రాండ్స్, రైట్ ఫ్రమ్ రెవ్లాన్, లారియల్, ఐ మీన్ యూ టేక్ ఎనీథింగ్, Yes. ద బిగ్గెస్ట్ కెరాస్తేస్, you take the biggest of the brands. Yes. The biggest of the brands are associated with you. Exactly. That's another big achievement. Today Kerastase is one of the most luxurious brand. Correct. Which is owned by L'Oreal. Right. So all over the world, it's the beauty itself is luxury. So Kerastase is not possible in each and every salon. Until unless వాళ్ళకి సరిపడే ప్లేస్ దొరికితే తప్ప they are not going to give their brand to everyone and anyone. So that is when I adopted Kerastase. Yeah. So ఈరోజు ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ Kerastase యాజ్ అ బ్రాండ్. నేను అకాడమీ పెట్టినప్పుడు చాలా మంది అన్నారు వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, నాన్ ప్రాఫిటబుల్. ఎస్, ఇట్ ఈస్ నాన్ ప్రాఫిటబుల్. అన్నిటికన్నా విద్యాదానం గొప్పదని అంటారు కదా. సో నాకు ఎక్కడో అది గుర్తుండి మా అమ్మ మా నాన్న ఇంత చదివించకపోతే, చదువు అనేది ఇది జ్ఞానాన్ని ఇస్తుంది మనకు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఓన్లీ చదువు ఉంటేనే నువ్వు కొన్ని ప్లేసెస్లో రాణించగలుగుతావు, లేకపోతే గ్రోత్ ఈజ్ లిమిటెడ్. దట్ ఈస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్. నేను చిన్న సలూన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు ఇండస్ట్రీ గురించి. ఇట్లా కాదు, నా ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారో నాకు తెలియాలి అనే ఒక ప్రాసెస్లో నేను ఇమ్మీడియట్గా ఐ ట్రావెల్డ్ లండన్, ఐ ట్రావెల్డ్ ఎవ్రీవేర్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. నేర్చేసుకున్నాను. హెయిర్ డ్రెస్సింగ్ చేశాను. లండన్లో హెయిర్ కట్ చేసినాక మనమే ఊడవాలి, ఇక్కడలాగా కాదు. అసిస్టెంట్స్ లేకపోతే హెల్పర్స్ అంట, ఇది ఏం ఉండదు. నేను హెయిర్ కటింగ్ చేయాలి, హెయిర్ కట్ చేసినాక నేనే ఊడవాలి, నేనే టవల్స్ తీసుకుపోయి టవల్ బిన్లో వేసి అన్నీ ఊడ్చి నీట్గా ఎక్కడిదక్కడ సర్ది మళ్ళీ వచ్చి హోటల్లో పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళేవాళ్ళం మనం. అలా చదువుకున్నాను నేను. సో నాకు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఫుల్ హోల్డ్. I know in and out of hair, I know in and out of skin. By knowing that, I have realized science. Hair is all about science. Correct. It is not andazga hair cuts చేయడం కాదు, చాలా సైన్స్ ఉంది దీనిలో అని రియలైజ్ అయ్యి, ఎవరు ఏమనుకుంటే నాకేంటి అని నేను అకాడమీ పెట్టాను. నష్టం వస్తే రాని, నేను సలూన్లో సంపాదిస్తున్నాను కదా, పెడతాను. నా వల్ల ఈ ఇండస్ట్రీ బాగుపడాలి అనే ఒక మంచి ఉద్దేశంలో స్టార్ట్ చేసిందే నా అకాడమీ. అఫ్ కోర్స్ మాకు దానిలో చాలా ప్రాఫిట్స్ రాకపోయినా, చాలామంది ఇంజనీరింగ్ చేయాలంటారు, డాక్టర్ని చేయాలంటారు, ఎవరైనా హెయిర్ డ్రెస్సర్ అవ్వాలని ఎవరు కోరుకోరు. ఇది తెలుసో తెలియకో మన దగ్గర వచ్చిన. కానీ ఒక ఇంజనీర్ కన్నా, డాక్టర్ కన్నా మా హెయిర్ డ్రెస్సర్సే చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. 4 months కెరియర్లో డైరెక్ట్లీ 25,000 రూపీస్ శాలరీలో ఏమీ రాని ఇంటర్మీడియట్ పాస్ అయిన ఒక వ్యక్తి సంపాదిస్తున్నాడంటే జస్ట్ ఇమాజిన్. ఎగ్జాక్ట్లీ. అండ్ అకాడమీ ద్వారా మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో. ఎగ్జాక్ట్లీ. పర్క్యులేటెడ్ లైక్ ఆస్ట్రేలియా, అమెరికా, అసలు ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు. సో దే కీప్ మెసేజింగ్ మీ. నన్ను ఎంత బ్యూటిఫుల్గా ట్రీట్ చేస్తారు తెలుసా వాళ్ళందరూ. నన్ను ఎంత విజి మ్యామ్ అంటారు. అండ్ నా ఎంప్లాయీస్ ఏమో విజి మా అంటారు, అమ్మ అంటారు.
వీళ్ళందరూ విజి మ్యామ్ అంటారు అసలు. అండ్ స్లోలీ దే ఆర్ ఆల్సో గెటింగ్ యూస్ టు కాలింగ్ మీ విజిమా. సో బ్యూటిఫుల్ జర్నీ నాదైతే. నేను ఎవరేమనుకున్నా ధైర్యంగా ముందుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి నేను ఎడ్యుకేషన్ ఐఎమ్ గివింగ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ హ్యావ్ డన్. ఈరోజు ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ మిరర్స్ దే నో ద సబ్జెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నాకు కావాలనుకున్నాను. సో రీసెంట్లీ మేము బాబు గారి ఇంటికి లంచ్కి వెళ్ళడం జరిగింది. బాబు గారు అంటే చంద్రబాబు గారు. మా అబ్బాయికి పెళ్ళయింది కదా, వెళ్ళినప్పుడు రెండే చెప్పాడు, యువర్ మదర్ చేంజ్ ద డెఫినిషన్ ఆఫ్ బ్యూటీ ఇండస్ట్రీ. గత 20 years నుంచి షీఈస్ లీడింగ్ ద ఇండస్ట్రీ అని. అసలు సార్కి ఎలా తెలుసు, సార్ ఎలా చెప్పగలిగాడు? నెంబర్ 1. నెంబర్ 2, మీ అమ్మకి చాలా కసి ఉంది వ్యాపారం మీద, నీకు అదే కసి రావాలి అని చెప్పాడు. ఈ 2 words మళ్ళీ నా జీవితాన్ని, అమ్మో ఇది కాదు నేను చేయాల్సింది, ఇంకా చాలా చేయాలి అని ఆ రోజు నుంచి పిచ్చిదానిలాగా నేను మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ అన్న రేంజ్లో ఐ స్టార్టెడ్ ఎవ్రీథింగ్. రీసెంట్లీ ఇట్ హ్యాపెండ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్. సో నాకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇండస్ట్రీలో. సో ప్రతి ఒక్క ఓనర్కి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఊరికే వాళ్ళు మిరర్స్లో పనిచేశారు వాళ్ళకి అన్నీ వచ్చేసని తీసుకోకుండా, వై డోంట్ యూ ఎంకరేజ్ యువర్ ఎంప్లాయీస్ టు కంప్లీట్ అ ప్రొఫెషనల్ కోర్స్. ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి కొంచెం ఇన్వెస్ట్ చేయండి. సో ఓకే, ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు నమ్మకంగా ఉండరు, నేర్చుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ జస్ట్ గివ్ దెమ్ సమ్ సపోర్ట్ వేర్ ద హోల్ ఇండస్ట్రీ చేంజెస్. ద హోల్ ఇండస్ట్రీ చేంజెస్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్. మేబీ ఆ ఇనిషియేటివ్ నేనే తీసుకొని నేనే ఏమన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమన్నా ఇవ్వగలుగుతానా, హౌ టు ప్లాన్ అబౌట్ ఇట్ అని చెప్పేది ఆలోచిస్తున్నాను. బట్ చేస్తాను ప్రేమ. వండర్ఫుల్, వండర్ఫుల్ థాట్. సో బ్యూటీ ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ హై పీపుల్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళు ఎవరెవరో వచ్చి కలుస్తుంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. మీరు అన్నారు లండన్ వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళానని. అక్కడ ఏదైనా సరే మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ ఇంగ్లీష్. సో మీకు అప్పట్లో యూ నెవర్ న్యూ ఇంగ్లీష్ బట్ యూ వెంట్. సో దట్ ఈస్ లాంగ్వేజ్ ఒకటి విచ్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. రెండోది అ ఉమెన్. ఈ ఇండస్ట్రీలో మొత్తం మెన్ ఉన్నారు. మెన్ ఉన్న ఒక ఇండస్ట్రీలో మీరు ఇక్కడి నుంచి దేశాలకు తిరిగి మీ ఉనికిని నిలబెట్టుకొని చాటుకొని, నేనంటూ ఒకళ్ళు ఉన్నాను, యూ కెన్ ట్రస్ట్ మీ, యూ కెన్ పుట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అని చెప్పగలిగే ఒక ధైర్యం, ఒక కన్విక్షన్, అది రెండో పాయింట్. అదొక పెద్ద ఛాలెంజ్. అండ్ మూడోది, హౌ డిడ్ యూ డ్రీమ్ సో బిగ్? ఇంత స్థాయిలో దీన్ని తీసుకురావాలి అన్న డ్రీమ్, అది కూడా ఒక ఛాలెంజే. సో ఈ 3 ఛాలెంజెస్ని ఎలా హౌ డిడ్ యూ ఫేస్? థర్డ్ వన్, డ్రీమింగ్ బిగ్ అంటే బర్నింగ్ డిజైర్ ఉండేది. దెన్ ఐ టోల్డ్ యూ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం పెళ్లి చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. బికాజ్ నాకు అక్కడి నుంచి నాకు గ్రోత్ కనపడలేదు. ఓకే, నెంబర్ 1. సో బిగ్ డ్రీమ్ కన్నా ఇంత మేల్ డామినేటింగ్ దీనిలో డ్రీమ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది డ్రీమ్. దట్ ఈస్ బాండ్ ఎఫెక్ట్ అనుకుంటాను. సో మేల్ డామినేటెడ్ ఉండింది ఈ ఇండస్ట్రీ మొత్తం. కేవలం ఒక క్లయింట్ని దేవుళ్ళలాగా ట్రీట్ చేయడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. అప్పట్లో నాకు తెలిసింది అది పెట్టుకున్నాను. విత్ ఇన్ నో టైమ్ పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పట్లో పెద్ద వాళ్ళు. ఐ స్టార్టెడ్ ఓన్లీ ఫర్ విమెన్ ఫస్ట్. ఓకే, ఓన్లీ ఫర్ విమెన్ పెట్టాను. విత్ ఇన్ 15 days ఐ కుడ్ సీ ద సక్సెస్. Salon was so packed and fully packed. And it was like, and అప్పట్లో నా ధ్యేయం ఏముండింది, పెద్దగా అయిపోవాలి, పెద్ద చేయాలి కాదు. మై హస్బెండ్ హెస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్ కార్. ఆ టైం మా ఇంట్లో మారుతి ఉండేది, నాకు చెప్పకుండా అమ్మేశాడు ప్రేమ. ఓకే, ఎందుకంటే నేను డ్రైవింగ్ నేర్చుకున్నా. ఓకే, ఎక్కడ నేను ఆ కార్ తీసుకొని వెళ్ళిపోతాను అని, అది మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ అప్పుడు నా రివెంజ్ ఏంటంటే, నేను డబ్బులు సంపాదించి నా కార్ కొనుక్కోవాలి. ఓకే అని చెప్పి ఆ కసితో నేను వ్యాపారం చేస్తే సూపర్ సక్సెస్ఫుల్. దాని తర్వాత ఏం చేశానంటే, ఆ డబ్బులు పెట్టి శాంట్రో కొనుక్కున్నాను. కొనుక్కొని దాని తర్వాత సో దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్. అక్కడి నుంచి అదే టుక్ ఆఫ్. అండ్ ఐ కుడ్ సీ ద మనీ పవర్. సో మనీ పవర్ చూసినాక దెన్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ అగ్రీ. ఎస్, దెర్ ఈస్ సో మచ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. So I have to continue this.
అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఈ స్పా బిజినెస్ గురించి అవును. నాకు స్పా లేకపోయినా నేను ఇప్పటి వరకు స్పా ధైర్యం చేసి పెట్టలేకపోతున్నాను. బీయింగ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్, ఒక హెల్త్ని ప్రమోట్ చేసే ఒక బాడీ థెరపీని నేను ఇప్పటికి కూడా ధైర్యం చేసి నేను ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నాను. ఎందుకు అని అంటే అవర్ ఇండియన్ మెన్ లాట్స్ ఆఫ్ మైండ్ చాలా బ్లాక్స్ ఉన్నాయి. అదే నువ్వు అబ్రాడ్ వెళ్తే నువ్వు మలేషియానో, సింగపూరో, థాయిలాండో, లేదా ఇంక్లూడింగ్ యూరప్, అమెరికా, అసలు ఒక మసాజ్ అంటే, ఒక థెరపీ అంటే దట్ గివ్స్ యూ, దట్ ప్రమోట్స్ యువర్ హెల్త్. 10 రోజులు బతికేవాడివి 20 రోజులు బతుకుతావు. ఎంత ఫిజియాలజీ, అనాటమీ, బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బ్లడ్ నాట్స్ పడతాయి, మసిల్కి నాట్స్ పడతాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. నిజంగా చెప్తున్నాను, మన ఇండియాలో ఎప్పుడైతే ప్రతి మగవాడు కూడా ఎలాగైతే ఒక నర్స్ని ఒక తనకి స్పంజింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఆలోచన రాదో, అలాగే ఒక థెరపిస్ట్ని ఎందుకు ట్రీట్ చేయకూడదు అనేది ఇట్స్ ఒపీనియన్. అగైన్ సో మెనీ క్వశ్చన్స్. ఎందుకు క్రాస్ మసాజ్ ఎందుకు చేయాలి? ఉత్త అబ్బాయిలే చేయొచ్చు కదా. అబ్బాయిలకి అమ్మాయిలకి, అరే ప్రపంచం అంతా పరిగిస్తూ ఉంటే మీరు నడుస్తానంటారేంటి? నాకు అర్థం కాదు. హోల్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్. దెర్ ఇస్ సైన్స్ ఉంది విజయ్. ఇక్కడ ఏమైపోతుందంటే మిస్ఇంటర్ప్రిటేషన్, మిస్కమ్యూనికేషన్ అండ్ వేరే రకంగా వెళ్తుంది. ఎందుకు అంటే కొన్ని మసాజ్ సెంటర్స్ ఆర్ డూయింగ్ దట్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఇస్ వైస్ వర్సా. It is a bad business. So then whose responsibility is that? It's government responsibility. గవర్నమెంట్ మిగతా అన్ని ఇండస్ట్రీల్ని, ఐటీ రంగం అంటుంది, ఇంకొకటి అంటుంది, ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ప్రతి పొలిటీషియన్కి తను గ్రూమ్ అవ్వాలా, ప్రతి మూవీ స్టార్ గ్రూమింగ్ అవ్వాలా. సలూన్స్ ఆర్ ఇంపార్టెంట్. కరెక్ట్. సలూన్స్ ఆర్ ఆల్మోస్ట్ క్లోజర్ టు అ హాస్పిటల్. సో ఇట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎవరెవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో ఐడెంటిఫై, సర్టిఫికేషన్ పెట్టండి, ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వండి, ఖచ్చితంగా తనిఖీలు చేయండి, అథెంటిక్ గా చేయాలి. బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఒక థెరపిస్ట్ ఇట్లా నమస్కారం దండం పెట్టి థెరపీ స్టార్ట్ చేయాలి. ఆ అమ్మాయికి వీళ్ళు కూడా దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ ఇట్స్ షార్ట్ కట్లో డబ్బులు సంపాదించడం. ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే తప్ప. కేరళ గవర్నమెంట్ is promoting this big way. కేరళ ఆయుర్వేద అని, కేరళ మసాజ్, కేరళ స్పా అని, కేరళ దట్ అక్యుపంక్చర్, ఇవన్నీ దట్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్. ఈ రోజు ఒక బ్యాక్ పెయిన్ కి ఏవి మందులు పని చేయకపోతే కేరళ వెళ్తున్నారు. కరెక్ట్. వై కాంట్ వి హావ్ హియర్ ఇట్ సెల్ఫ్? హెల్త్ ని ప్రమోట్ చేసే ఒక థెరపీని బ్యాడ్ గా ట్రీట్ చేయడం అనేది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి నేను పబ్లిక్లీ ఐఎమ్ టెల్లింగ్, ప్లీజ్ దాన్ని ఒక మంచి ట్రెడిషనల్ వేలో ట్రీట్ చేయండి. అబ్బాయే ఎందుకు చేయకూడదు, అమ్మాయి ఎందుకు చేయాలి? మేల్ నర్సులను పెట్టకూడదా అండి? ఆడదానికి ఓపిక ఎక్కువ. ఒక నర్స్ కూడా ఒక పేషెంట్ని చూసేటప్పుడు ఒక హస్బెండ్కి చేసినట్టో, లేదా ఒక కొడుకుకి చేసినట్టో, ఒక బిడ్డకి చేసినట్టో అంత ప్రేమ ఉంటే తప్ప అవి చేయలేమండి. అండ్ అగైన్ నువ్వు చిన్నప్పుడు కూడా ఒక చిన్న ఇద్దరు ఆడపిల్ల మగపిల్లని చూస్తే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ డిఫరెంట్. వెన్ అ గర్ల్ ఈజ్ డూయింగ్ యువర్ ట్రీట్మెంట్, ఆ ఫీల్ ఇట్ సెల్ఫ్ యూ స్లీప్. నువ్వు నిద్రపోరా, మంచిగా రిలాక్స్ అవరా అంటే నీ మైండ్ ఈజ్ మంకీ. నీ మైండ్లోకి పిచ్చ థాట్స్ వస్తే ఎవడు మాత్రం ఏం చేస్తావు? ఎగ్జాక్ట్లీ. సో ఇది అందరూ కలిసి కూడా యాక్సెప్ట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ దీని గురించి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకోవాలి. అండ్ ఈవెన్ ద థెరపీస్ ఆల్సో షార్ట్ కట్ మనీ వద్దు. సో వీటన్ని వాళ్ళని సర్టిఫైడ్ పీపుల్ ఇవ్వాలి. వీటికంటూ ఒక మంచి అకాడమీస్, సెంటర్స్ పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలి. దీని గురించి ఫైట్ చేద్దామని అనుకుంటున్నాను ప్రేమ. సో కేటీఆర్ గారు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి మాట్లాడి, సో ఐ మే బ్రింగ్ ఇట్ టు హిజ్ నోటీస్ దట్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ అని. తర్వాత మేల్ డామినేటింగ్ అన్నాను కదా దీనిలో. సో బాధపడిన రోజులు ఉన్నాయి. దాన్ని అంతే సమర్థవంతంగా తిప్పికొట్టాను. మళ్ళీ దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి, అక్కడ నాకు నేను ఆల్ అలోన్. నేను ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు. ఇక్కడ నేను హస్బెండ్కి రెస్పాన్సిబుల్, ఇన్లాస్కి రెస్పాన్సిబుల్, పుట్టిన నా బిడ్డకి ఫ్యూచర్లో నేను రెస్పాన్సిబుల్ ఉండాలి. ఇది ఒక ఎమోషనల్ స్ట్రెస్ అయిపోయింది నాకు. బట్ స్టిల్ నాకు నిజంగా చెప్తున్నా, మా హస్బెండ్ చాలా
ఇంత సపోర్ట్ చెయ్యకపోతే మాత్రము నా వల్ల అయ్యేది కాదు. తను కూడా చాలా ఈజీ తీసుకునే డోంట్ కేర్ అనేవాడు, అనొచ్చు. డోంట్ కేర్ అనేవాడు. కాబట్టే నేను చక్కగా దాన్ని కూడా ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు పెట్టుకుంటాను. నాకు ఇష్టమైన మ్యాసివ్ సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. నా సక్సెసే వాళ్ళకి సమాధానం చెప్తుంది అని ఈ రోజుటికి కూడా 8 లేరని కాదు, మా గ్రూప్స్లోనే ఉంటారు చాలామంది. నా సక్సెస్ చూసి, నా లైఫ్ స్టైల్ చూసి, లేదా ఏదో ఒక దాని గురించి బాధపడరు లేరు. అందరూ చాలా మంచి వాళ్ళు అయితే నేను చెప్పను. బట్ వాళ్ళందరికీ నా సమాధానం ఏంటంటే మ్యాసివ్ సక్సెస్. వాట్ అబౌట్ ద ఫస్ట్ వన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్? యా, లక్కీగా ఏంటంటే చదువుకోవడం మూలాన మరీ అంత వర్డ్స్ తెలియనంత ఇంగ్లీష్ రాకుండా పోయేది ఏం లేదు. ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు అని అంటే మా ఊరు నుంచి 80 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే తప్ప ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి అవకాశం లేకుండే. అండ్ అగైన్ ఇంట్లో అమ్మాయి అని సపరేషన్ ఉంటుంది కదా, దట్ ఆల్సో ఐ ఎక్స్పీరియన్స్డ్. అబ్బాయిని చదివించాలి అనేంత కాదు, అమ్మ వాళ్ళు చదివించడానికి మాత్రం ఎప్పుడు ముందుకే వచ్చారు. కాకపోతే ఎక్కడైనా ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు డొనేషన్ కట్టడానికి కానీ లేకపోతే ఇంకొక దానికి కానీ డిస్క్రిమినేషన్ ఉండేది ఇంట్లో. ఉండేది. ప్రతిదీ మా తమ్ముడినే బాగా చూడడము అలా ఉండేది. కానీ నేను మీ తమ్ముడు కూడా మీ దగ్గర చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎలా తిరుగుతుందో. సో అది అనదర్ స్టోరీ. ఇంగ్లీషు వచ్చిన కొత్తల్లో తమిళ్ చాలా అనర్గళంగా మాట్లాడేదాన్ని. రాయడం చదవడం వచ్చు, ఎందుకంటే చెన్నైలో చదువుకున్నా, అన్నీ నేర్చేసుకున్నా. లాంగ్వేజెస్ నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ఓకే. సో ఇన్ దట్ ప్రాసెస్ ఇంగ్లీష్ మాట్లాడడానికి డిక్షనరీ కొనుక్కున్నాను రాగానే. ప్రతిరోజు 10 వర్డ్స్ నేర్చుకునేదాన్ని. అంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు అర్థం అవ్వాలి. ఓకే. నాలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అంటిల్ అన్లెస్ ఐ నో ఇట్ విత్ పర్ఫెక్షన్ నేను మాట్లాడను. ఓకే. సో ఇంగ్లీష్ పదాలు మాత్రమే నేర్చుకునేదాన్ని. సో ఎదుటి వాళ్ళు మాట్లాడేది చాలా చక్కగా అర్థమయ్యేది ఈవెన్ అప్పట్లో కూడా. నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి డ్యూరింగ్ దట్ 4-5 years టెన్యూర్ రామానాయుడు గారి దగ్గర పనిచేసినప్పుడు చిన్న చిన్న సెంటెన్సెస్, చిన్న చిన్న కాన్వర్జేషన్స్ మాట్లాడగలిగేదాన్ని. తర్వాత పెళ్లి చేసుకున్నాక హస్బెండ్కి తెలుగు చదవలేడు, వాళ్ళంతా ఫుల్ ఇంగ్లీష్ మీడియం. మామయ్య, అత్తమ్మ తెలుగు చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు, మామయ్య కూడా మాట్లాడతారు. కాకపోతే వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం. సో మా ఆయన తిట్టడం కూడా ఇంగ్లీష్లోనే తిట్టేవాడు. కాబట్టి చాలా చక్కగా నేర్చేసుకున్నాను, తిట్లతో సహా నేర్చుకున్నాను. సో ఇప్పుడు నేను కమ్యూనికేట్ చేయగలిగే అంత ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలుగుతాను. వెరీ గుడ్. కాకపోతే ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది ఉంటుంది కదా చిన్నప్పుడు, ఆ ఎల్కేజీ యూకేజీ అక్కడ ఉన్న ఫౌండేషను మనకు రాదు. నాకు రేణుకా చౌదరి గారి లాగా ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా ఇష్టం. సో మీరున్నారు, మీరు అసలు ఏమన్నా మాట్లాడతారా. సో నాకు ఇన్స్పిరేషన్ అనమాట, అలా నేను మాట్లాడగలగాలి అని. చాలా పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్కి వెళ్ళాను నేర్చుకోవడానికి. బట్ ఎక్కడో చిన్న బెరుకు, ఇప్పుడు కూడా భయం. నేను పబ్లిక్లో ఇంగ్లీష్ స్టేజ్ మీద మాట్లాడడానికి ఇంకా ఇది మాత్రం నేను అచీవ్ చేయాలి. ప్రేమ, నీ హెల్ప్ కూడా కావాలి. యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ యూ, బికాస్ ఇప్పటి వరకు వాట్ ఆల్ యూ థాట్ యూ అచీవ్డ్, ఐ థింక్ యూ విల్ అచీవ్ స్టిల్ మోర్ అండ్ మోర్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటీ ఇండస్ట్రీని 20 ఏళ్ళుగా నడుపుతూ బ్యూటీ ఇండస్ట్రీలోకి సంబంధించిన మెలకువలు, దాని సైన్స్, దాని మొత్తం డెప్త్ అంతా అర్థం చేసుకున్న ఒక విజయలక్ష్మి ఇంత సింపుల్గా ఎందుకు ఉంటుంది? సింపుల్ అంటే మేకప్ వేసుకోను, హెయిర్ స్టైలింగ్స్. నేను whenever I've seen you, you are the same hairstyle you have. You don't wear, I mean, you have just one piece of jewelry. Other than that, you don't wear much. అంటే you don't deck up yourself. చెవులకు ఏవో పెట్టేసుకోవడం, బొట్లు గిట్లు, అంటే యు ఆర్ వెరీ 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 నార్మల్ అండ్ సింపుల్. వై లైక్ దట్? నేను మేకప్ అనేది నువ్వు కంఫర్టబుల్గా ఉంటే వేసుకోవాలి కానీ వేరే వాళ్ళ కోసం వేసుకోకూడదు. నేను మేకప్లో కంఫర్టబుల్గా ఉండరు. మేబీ నా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, మై విలేజ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మొదటి నుంచి అలవాటు లేదు. చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్, అసలు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అసలు కొడుకు పెళ్ళికి కూడా మేకప్ వేసుకోలేదు, లేదా ఇంకొకటి. సో ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ద బ్యూటీ షుడ్ బి విదిన్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. లుక్ ఎట్ యు, యు డు అ బ్యూటీ ఇండస్ట్రీ అండ్ యు డోంట్.
అంటే మేకప్ డెఫినెట్ గా న్యాచురల్ బ్యూటీ కదా విజ్జి, యువర్ న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీ అని కాదు, కంఫర్టబుల్ గా లేనప్పుడు వేసుకోకూడదు. నీకు కంఫర్టబుల్ గా లేనిది ఏది చేయొద్దు అనేది నా ఒపీనియన్. సో యూర్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్? ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నేను బేసిక్ గా ఇప్పుడు కూడా ఇంత కాస్మెటాలజీ పరంగా ఇంత అడ్వాన్స్డ్ ఉంటే కూడా నేను ఏది చేయించను, నాకు ఏది అవసరం లేదు. నేను ఎందుకో ట్రూలీ బిలీవ్ ఇన్ వెల్ బ్యాలెన్స్డ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ మేక్స్ యూ లుక్ స్ట్రాంగర్, యంగర్, ఎమోషనల్లీ ఫిట్, మెంటలీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ అనిపిస్తుంది. నేను చెప్పడమే కానీ నేను చెయ్యను ప్రేమ. ఇది ఎందుకు చేయో, బాగానే చేస్తావు. కాదు ప్రేమ, ప్రాబ్లం ఏమైపోతుంది అంటే నేను వర్కహాలిక్ పర్సన్ని. నేను పొద్దున్నే ఎక్సర్సైజ్కి వెళ్ళాలని నేను రెడీ అయ్యి బయటకు వస్తే నా టేబుల్ మీద 2-3 ఫైల్స్ ఉంటే కనుక నేను ఎక్సర్సైజ్ డుమ్మా కొట్టేసి నేను వర్క్ చేస్తా. పొద్దున 5:30కి ఎవరన్నా ఎక్సర్సైజ్కి పోతారా లేదా నేను సలూన్ వర్క్ చూస్తారా చెప్పండి. నా జీవితంలో నన్ను గురించి నేను మార్చుకోవాల్సిన విషయం ఇది ఒక్కటే. నా 10 kilos ఎక్స్ట్రా వెయిట్ ని నేను తగ్గించుకోవాలి. గత 15 ఏళ్ళుగా అదే 10 kilos తగ్గించుకోవాలి. అత్త 10 kilos తగ్గట్లేదు, 10 kgs తగ్గట్లేదు ప్రేమ. ఓ మై గాడ్. అండ్ మేబీ ఐఎమ్ సో హ్యాపీ విదిన్. సో అదే నన్ను లావ్ చేసేస్తుందేమో తెలీదు. బట్ ఐఎమ్ నాట్ పిచ్చి తిండ్లు తిన్నాను, బయట తిన్నాను ఏం లేదు, నాన్ వెజ్ లవరు. బట్ అందరికి కూడా చెప్తున్నాను ఏంటంటే ఊరికే వెయిట్ లాస్ ప్రోగ్రాంలు లేకపోతే ఆ డయట్లు ఈ డయట్లు ఒక్కటే చెప్తున్నాను. బీయింగ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్, వెల్ బ్యాలెన్స్డ్ డైట్, మంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాటు, సమపాళ్లలో ఉన్న ఆహారము ప్లస్ వైటమిన్స్, మినరల్స్ ఇవి ఉన్న ఆహారం తింటూ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రమే. అందరూ అంటారు చూడు, ఎక్కడ తిరిగినా నువ్వు ఇంటికి రావాలి ఫైనల్గా. దీని తప్ప ఎవ్వరు తగ్గే క్వశ్చనే లేదు. సో యు ఆర్ ఫాలోయింగ్ ఆల్ దీస్ బికాజ్ ఐఎమ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్. I did my ACE exam, American Council in Exercise. I can work in America now as a fitness trainer. How many things you'll do? I did everything. I did Apollo Sports Sciences lo physiotherapy chesanu. Oh my god. You also do, I know about sports. You know astrology. I know astrology. I know astrology. So yeah. So Vijay, ఎన్నోసార్లు చెప్పారు దట్ యువర్ లవ్ ఫర్ బ్లాక్ కలర్. అంటే చాలా మంది అడుగుతారు, చాలా మందికి చెప్పారు మీరు, చాలా చోట్ల అది బయటకు వచ్చింది. బట్ స్టిల్ యునో దిస్ ఫ్యాసినేషన్ ఫర్ బ్లాక్ అన్నది ఒక్కోసారి ఏమైపోతుందంటే, ఎస్పెషలీ కొన్ని శుభకార్యాలకు మన హిందూ కల్చర్లో వీ డోంట్ యూజ్ బ్లాక్, వీ డోంట్ వేర్ బ్లాక్, వీ డోంట్ పుట్ బ్లాక్, వీ డోంట్ గిఫ్ట్ బ్లాక్, వీ డోంట్ బై బ్లాక్, ఇలా ఉంటుంది కొన్ని. రీసెంట్గా మీ అబ్బాయి పెళ్లి చేశారు. సో వాట్ రోల్ డిడ్ బ్లాక్ ప్లే? సో పెళ్ళికి నేను అన్ని కలర్ శారీసే కొన్నాను. అవునా? అంటే మళ్ళీ ఈ ఆన్సర్ చేయలేకే కొన్నాను. బట్ అల్టిమేట్లీ ఐ ఎండెడ్ అప్ ఇన్ ద రిసెప్షన్ బ్లాక్ శారీ ఓన్లీ. రిసెప్షన్ కి దట్స్ ఫైన్. అండ్ మీరు వచ్చారు కదా రిసెప్షన్ కి, డెకోర్ కూడా రెడ్ రోజెస్ అండ్ బ్లాక్ థీమ్ అన్నమాట. అది సమ్వేర్ బ్లాక్ హ్యాస్ దట్ అథారిటేటివ్ ఫీల్. అండ్ చిన్నప్పటి నుంచి బ్లాక్ ఇష్టమైనా బట్ కలర్స్ కూడా అప్పుడప్పుడు కట్టేదాన్ని. బట్ ఇప్పుడు బ్లాక్ ఇప్పుడు ఎందుకు అని అంటే సైజ్ ని చిన్నగా చూపిస్తుంది. అవునా? సో యా, ఇట్ కట్స్ ఆఫ్ యువర్ సైజ్. కొంచెం బల్కీగా కనపడకుండా కొంచెం సన్నగా కనపడతాము. సో ఐ గాట్ యూస్ టు ఇన్ దట్ ప్రాసెస్ ఓన్లీ. బట్ నేను అందరికీ చెప్తాను, బ్లాక్ పీపుల్ హూ లవ్స్ బ్లాక్ లివ్స్ కలర్ఫుల్ లైఫ్. అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. బ్లాక్ ఇస్ పవర్ఫుల్, నో డౌట్, వెరీ అథారిటేటివ్. అండ్ బ్లాక్ లో ఒక కైండ్ ఆఫ్ ఒక డెకోరం, ఒక డిగ్నిటీ, ఒక స్ట్రెంగ్త్, ఒక పవర్, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఆస్ట్రోలాజికల్ పరంగా తీసుకుంటే బ్లాక్ బిలాంగ్ టు సాటర్న్ అంటారు. బ్లాక్ బిలాంగ్ టు సాటర్న్. సో ఆ సాటర్న్ ఒకళ్ళ జాతకంలో చాలా అద్భుతంగా ఉంటే బ్లాక్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ గోస్. అట్లా అని రెడ్ కట్టకూడదు, బ్లాక్ కట్టకూడదు అంటే ఇంత మోడర్న్ వరల్డ్లో మనము ఇంకా అవి ఆలోచించుకుంటూ కూర్చుంటే సో యూ మిస్ అవుట్ ఆన్ సంథింగ్ ఇన్ లైఫ్. యాజ్ అ ఉమెన్ హౌ వాజ్ ద జర్నీ విజయ్? అంటే మదర్ నుంచి మళ్ళీ మదర్ ఇన్ లాకి, మళ్ళీ ఇప్పుడు యూ ఆర్ బికమ్ అ మదర్ ఇన్ లా. సో యువర్ మదర్, యువర్ అ వైఫ్, సో ఇన్ని రోల్స్ ప్లే చేస్తూ
సో హౌ వాజ్ దట్ ఎంటైర్ జర్నీ ఆఫ్ ప్లేయింగ్ సో మెనీ రోల్స్? ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడు మగవాళ్ళకు కూడా ఒకటే చెప్తూ ఉంటాను. ఒక లేడీ అనే ఆమె ఒక డాక్టర్గా, ఒక సిస్టర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక బిల్లౌడ్గా, ఒక మదర్గా, ఒక వైఫ్గా, ఒక గ్రాండ్ మదర్గా ఇన్ని రోల్స్ ప్లే చేస్తుంది. సో విమెన్ నీడ్స్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. ట్రూ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ దిస్ సొసైటీ. ట్రస్ట్ మీ, ఇది మగవాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, బట్ ఆడవాళ్ళని పొగడ్డానికి మగవాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. బట్ మన పవర్ మనకుంది. మనము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ, వాళ్ళు ఒక ఎక్కడ తగ్గాలో నేర్చుకొని, ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ఇన్ని సాధిస్తున్నాము. మగవాళ్ళ మైండ్ సెట్ని కరెక్ట్ రూల్ చేయలేమా, అంటే రీడ్ చేయలేమా? ఓకే, కోపం వచ్చినప్పుడు నువ్వు తగ్గితే తప్పేంటి? సో ఇలా చేసుకుంటూ మనం కనుక వెళ్ళగలిగినట్లయితే ఇట్స్ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది లైఫ్. కాకపోతే నేను ఒక డాటర్గా నేను ఎలా ఫేస్ చేశాను అనేది, చిన్నప్పటి నుంచి మదరు వెరీ స్ట్రిక్ట్ మదర్. అసలు 10 పైసలు అడిగితే స్కూల్ దాకా తరిమి కొట్టేది మా అమ్మ. డబ్బులు ఎన్ని రోజులు డబ్బులు ఇవ్వాలి, రేపు పెళ్ళైనాక నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు అన్నది కదా, మీ అమ్మాయికి ఏమి ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ అని ఆ పనిలో ఉండేది, మిగిలిపెట్టడం. సో అది ఒక చాలా, అంటే చిన్నప్పుడు ఏమేమైతే ఎంజాయ్ చేసే వాళ్ళ వేరే కిడ్స్ నేను చేయలేకపోయాను. కాకపోతే మంచి చదువు చెప్పించారు అంతవరకు. సో అది ఒకటి కొంచెము నా లైఫ్లో ఒక డ్రాబ్యాక్. దెన్ వైఫ్ అయినాక ఎలాగైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో ఒక 25 years బ్యాక్ లవ్ మ్యారేజెస్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా, బట్ ఆ లవ్ మ్యారేజ్ హ్యాస్ సమ్ నెగిటివిటీ. కొంచెం ఎక్కడో మనం చూసిన వాళ్ళు కాదు అనో ఎక్కడో ఒక చిన్న ఉంటుంది, చిన్న క్లాషెస్. మామూలుగా చాలా తక్కువ, వేరే ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. అక్కడి నుంచి ఓవర్కమ్ అయినాను. కానీ ఒక్కటి నేను అనుకున్నాను, పెళ్ళైన కొన్ని రోజులు కొన్ని స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ అయినాక నేను ఒక మాట అనుకున్నా, మా అమ్మ నాన్న అయితే నేను యాక్సెప్ట్ చేయనా? మా నాన్న కట్టబెట్టి కొట్టేవాడు, బట్ నేను యాక్సెప్ట్ చేశాను కదా మళ్ళీ నాన్న కూతుర్ని. ఇది ఎందుకు చిన్నప్పుడు ఈ చిన్నవి ఎందుకు నేను యాక్సెప్ట్ చేయకూడదు అనే ఒక చిన్న దీనిలో అప్పట్లోనే అట్లా అనిపించేది విజయ్. నేను నిజంగా తెలుసా, నేను ఆ మాట అనుకున్నాను. గొడవలు కొట్లాటలు ఉన్నప్పుడు హౌ డిడ్ యూ హ్యాండిల్? అంటే ఒక చిన్న లాజిక్ ఉంది. హస్బెండ్ వైఫ్ అనే ఒక రిలేషన్షిప్ లో వాళ్ళు 24 hours వాళ్ళే ఉంటారు కదా ప్రేమ. వాళ్ళకి కొన్ని నెగటివ్స్ పాజిటివ్స్ అన్ని వాళ్ళ గురించి వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళతో పిన్ను పెన్న కొట్లాడినా కూడా మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఇట్స్ దేర్ పర్సనల్ ప్లేస్. ఆ పర్సనల్ స్పేస్లకు మీరెందుకు ఎంటర్ అవ్వాలి? లెట్ దెమ్ ఫైట్, లెట్ దెమ్ లివ్ హ్యాపీలీ. ఏదైనా కూడా వాళ్ళు ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు అప్పట్లో అత్తమ్మకి ఏంటి, మా ఆయన్ని సపోర్ట్ చేస్తుంది, బట్ మా ఆయన గురించి ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఏం చేశాడు, తాగాడా తాగలేదా, ఉన్నాడా లేదా, ఏదైనా నాకే కదా తెలుస్తుంది. సో ఆ చిన్న పర్సనల్ స్పేస్లో మనం ఎంటర్ అవ్వకూడదు. నేను ఏదైతే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, పాప మా అత్తమ్మ అనేది కూడా కాదు, అత్తమ్మ పాపం అగైన్ అనదర్ సర్ప్రైజ్ టు ఉమెన్. చూస్తే మామయ్య డామినేషన్ ఎక్కువ ఉండేది మా ఇంట్లో కూడా. పాపము అట్లా అనిపించేది కాదు. కాకపోతే ఆ టైంలో యూ కేమ్ టు డిఫరెంట్ హౌస్ ఆల్ టుగెదర్ అండ్ కొంచెం అనిపించేది. బట్ మై మదర్ ఇన్ లా, వాట్ ఏ లేడీ షీ ఇస్. అసలు నేను ఎప్పుడైతే నేను మా అమ్మ నాన్న అయితే నేను యాక్సెప్ట్ చేయనా అని అనుకున్న రోజు దగ్గర నుంచి వాళ్ళు చనిపోయిన రోజు దాకా ఆ బాండింగ్ ఈజ్ అమేజింగ్. సో ఒక డాటర్ ఇన్ లాగా కొంచెం ఆఫ్ ట్రాక్ అయినా నా తప్పులు నేను తెలుసుకొని ఇమ్మీడియట్గా ఐ కేమ్ ఆన్ ట్రాక్. నేను వాళ్ళ ఇంటికి వచ్చాను, నేను అడ్జస్ట్ అవ్వాలి అని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ, నాకు వచ్చిన ఒక విద్య, వంటతో మెప్పిస్తూ మా అత్తమ్మకి నా చేపల కూర అంటే చాలా ఇష్టం. సో చేపల కూర నేను వండిన చేపల కూర సో చూసుకుంటూ వంట అనే ఒక యారోతో మంచి ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఎంజాయ్ చేసాం, అందరం కలిసి ఎంజాయ్ చేసాం. నౌ యు హావ్ అ డాటర్ ఇన్ లా. ఇప్పుడు కోడలు వచ్చేసింది ఇంట్లోకి. సో అమ్మాయిలు నాకు లేరు అని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు విజయ్ నాతో. అంటే ఐ హ్యావ్ దట్, నాకు అది లేదు, ఐఎమ్ డిప్రైవ్డ్ ఆఫ్ హ్యావింగ్ అ గర్ల్ చైల్డ్ అనేసి. బట్ నౌ యూ హ్యావ్ అ డాటర్ ఇన్ లా. సో
రోహన్కి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హౌ ఇస్ దట్ బాండింగ్, దట్ అసోసియేషన్, రిలేషన్ విత్ యువర్ డాటర్ ఇన్ లా? చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను, నిజంగా చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. ఇది వేరే వాళ్ళకి అతిశయోక్తి కావచ్చు. ఒకటే చెప్తున్నాను, డాటర్ ఇన్ లా కాదు, అది నా కూతురు. నాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించట్లేదు. రెండోది, ఆ అమ్మాయి ఎంత మై డాటర్ ఇన్ లా ఇస్ వెరీ ప్రిటీ. అది అందగత్త, దాని స్కిన్ పింక్ ఉంటుంది. సో అది అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత మురిసిపోతున్నానో ఇన్ని రోజులు మొగుడితో కొడుకుతో ఇద్దరు మగాళ్ళతో ఏగి నాకు. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్, చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే, చిన్న చిన్న వాటికి రిలేషన్షిప్ని హర్ట్ చేసుకోవద్దు. ఒకటే డిసైడ్ అయ్యాను, నాకు భగవంతుడు ఇచ్చిన వరం నా కోడలు మాత్రం, నిజంగా చెప్తున్నా. ఇప్పుడే కాదు ప్రేమ, ఏది అడిగినా ఇస్తున్నాడు. అసలు ఆయన పైనుంచి చూస్తాడో ఏమో తెలియదు, కానీ నా బ్యూటీ ఇండస్ట్రీని ఫ్యూచర్లో లీడ్ చేయడానికి డెఫినెట్లీ ఐ నీడ్ ఎ ప్రిటీ డాటర్ ఇన్ లా. ఆ అమ్మాయి బ్యూటిఫుల్కి డెఫినేషన్ నా డాటర్ ఇన్ లా. ఎక్కువ నన్ను పొగడాల్సిందే. షీఈ్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్, షీఈ్ వెరీ సెన్సిబుల్. నేను అమ్మాయిని 2-3 సార్లు కలిసాను. తెలివైన అమ్మాయి. షీ హ్యాస్ ద కేపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ టు లీడ్ అన్ ఆర్గనైజేషన్. ఎంత బ్యూటిఫుల్ అది. మళ్ళా నేను ఇది ఇంకొక లక్ అని చెప్పాలి. నేను దిస్ ఈస్ నో వే రిలేటెడ్ విత్ హార్డ్ వర్క్, బట్ అగైన్ మళ్ళా నాకు అదృష్టం అలాంటి ఒక మంచి కోడలు దొరకడము. ఐఎమ్ ఎంజాయింగ్. అండ్ ఒక్కటి కూడా నేను అదే చెప్తా ఉంటాను, నీ కూతురు పొద్దున్నే లేచి రాకపోతే ఏమన్నా అంటామా? 10 గంటల వరకు పడుకుంటే ఏమన్నా అంటామా? లేకపోతే ఇంకొకటి అంటామా? నాట్ దట్ షీఈస్ డూయింగ్, షీఈస్ అ వెరీ రెస్పాన్సిబుల్ గర్ల్. అన్నీ నేర్చుకుంటుంది, ఇంటెలిజెంట్ గర్ల్. ఇలా నేర్చేసుకుంటుంది ఏదైనా. డాన్స్ ఎంత చక్కగా వేస్తుంది అసలు ఎవ్రీథింగ్. సో అగైన్ నాకు ఇది ఒక డిఫరెంట్ రోల్ నాకు భగవంతుడు ఇచ్చిన, నేను ఎంజాయ్ చేస్తున్నాను చాలా. ఎప్పుడు కాదు, డెఫినెట్గా అత్త కోడళ్ళ రిలేషన్షిప్ గొడవలే కాదు, చాలా చక్కటి బాండింగ్ కూడా ఏర్పరచుకోవచ్చు అనేది ఇప్పటి వరకు జరిగిన వాళ్ళకి నేను మళ్ళీ రాసి చూపిస్తాను. వాళ్ళు కూడా అరే కమానియా, అందరినీ వదులుకొని మన ఇంటికి వచ్చిన ఒక అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకోవాలి, కరెక్ట్, ఎంత ప్రేమగా చూసుకోవాలి చెప్పండి. రైట్ రైట్, అబ్సల్యూట్లీ. ఈజ్ ఇట్ పాసిబుల్? మనం అమ్మ నాన్న వదిలొచ్చినప్పుడు ఎంత ఏడ్చుకున్నాం? అవును, ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది నాకు. ఎంత ఏడ్చుకున్నాము మనం. అవును, మన ఇంటికి అట్లా అన్ని వదిలేసి వచ్చినప్పుడు వాళ్ళకి మనకి ఇంకొక అమ్మాయి నీ ప్లేస్, నువ్వు ఒకప్పుడు కోడలు, అలాంటి ఒక అమ్మాయిని నన్ను మా అత్త తిట్టిందని చెప్పి నేను ఆ అమ్మాయిని తిడితే ఈజ్ ఇట్ కరెక్ట్? బాండింగ్ పెంచుకోండి అమ్మా, ఏం లేదు, సింపుల్ థింగ్. భరించలేనంత ప్రేమనివ్వండి, గివ్ దెమ్ సో మచ్ ఆఫ్ లవ్. ఏమన్నా ఉల్టా వాళ్ళ అనడానికైనా చేయడానికి వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఐ థింక్ ఐవ్ నోన్ యూ ఫర్ మోర్ దెన్ 15 years, 18 years నుంచి తెలుసు. అండ్ ఐ నో హౌ మచ్ యూ లవ్ యువర్ సన్. లైక్ యు ఆర్ లైక్ డీప్లీ ఎంగ్రాస్డ్, ఇన్వాల్వ్డ్. అసలు అంత పిచ్చి రోహన్ అంటే. అవును. అండ్ సడన్లీ రోహన్ గెట్స్ మ్యారీడ్ అండ్ నౌ హీ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ హిస్ వైఫ్. సో ఏంటి, చిన్నపాటి జెలసీ, చిన్నపాటి అంటే నార్మల్గా అత్తగాళ్ళకి కోడలకి అక్కడికి కదా ఇష్యూస్ వస్తాయి అని అంటూ ఉంటారు. దట్స్ వాట్ మై సన్ ఈజ్ నో మోర్ మై సన్, ఈజ్ యువర్ హస్బెండ్ టైప్స్. సో ఇట్లాంటి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్లు, చిన్న చిన్న కొడుకుని ఇంత ప్రేమగా, అందులో నేను నీకు తెలుసు కదా, నేను ప్రేమకే బానిసని, నేను అంత ఇదిగా చూసుకొని కొడుకు కింద అడుగు పెట్టకుండా కరెక్ట్ చేసిన నాకు ఈరోజు నిజంగా చెప్తున్నాను, ప్రవళిక లాంటి ఒక మంచి పాప మా ఇంటికి కోడలుగా వచ్చిన మూలన నమ్మవు. కొన్నిసార్లు నేను రోహన్ని కూడా నాకు ప్రవీణ్ మీద మిస్ అయిపోతున్నాను. రీసెంట్లీ ఐ వెంట్ టు బెంగళూరు. ఓకే, నేను అక్కడ దీన్ని మిస్ అవుతున్నాను, కానీ వాడిని నా ఇన్నర్ ఫీలింగ్ నేను వాళ్ళకు కూడా ఎప్పుడు చెప్పలేదు. మరి అంత వీక్ ఉండకూడదు అని స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కోడల్ని మిస్ అయిపోతున్నాను. ఎందుకంటే ఎన్ని రోజులు నాకు బయటకు పోయినప్పుడు ఏమన్నా ఆడపిల్లలకు కొనే వస్తువులు కొనడం కానీ ఇవన్నీ మిస్ అయిపోయాను. రెండోది, ఇది నా దగ్గర వస్తుంది, పొద్దున్నే వచ్చి కూర్చొని వి డిస్కస్ ఎ లాట్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. ఓకే, అసలు నాకు నిజంగా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్. నాకు రోహన్ మీద నిజంగా, రోహన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ బాయ్. ఎప్పుడన్నా వెరీ రేరు నేను ప్రవళిక చాలా రెస్పెక్ట్ చేస్తాను, చిన్నపిల్ల అయినా.
నాకు ఉంటుంది రోహన్ మీద, ఎందుకు ఉండదు, నా ప్రాణమే అయినప్పుడు ఉంటుంది. కానీ నాకంటే నాలాగా చూసుకునే ఒక అమ్మాయి దొరికినందుకు నేను రెస్పాన్సిబిలిటీ ఉంటున్నాను. నేను అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వను. అవసరం వచ్చినప్పుడు అవుతాను, అవసరం వచ్చినప్పుడు అవుతాను. వాడు హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతాను. ఒక మదర్గా నా రోల్ నేను ప్లే చేస్తాను. పైగా వాళ్ళిద్దరూ ఏంటంటే పాపం ప్రతి చిన్న విషయం కానీ ఏదన్నా కూడా అత్తమ్మ మామయ్య అని నా దగ్గరికే తీసుకొస్తారు. అన్నీ నాతో డిస్కస్ చేస్తారు. జనరల్గా ఒక నోషన్ ఉంది ఒక సొసైటీలో, ఎస్పెషల్లీ ద ఇండియన్ సొసైటీ, ఒక డీప్ రూటెడ్ నోషన్. అంటే అబ్బాయిలు ఇవి చేయాలి, అమ్మాయిలు ఇవి చేయాలి, అబ్బాయిలు ఇవి చేయకూడదు, అమ్మాయిలు ఇవి చేయకూడదు అని. డూ యూ బిలీవ్ ఇన్ దాట్? అంటే వెన్ అబ్బాయిలు కెన్ స్మోక్ అండ్ డ్రింక్, వై కాంట్ అమ్మాయిలు అన్నది కొంతమంది క్వశ్చన్ చేస్తారు. బాబు పుట్టేసినాక, బాబు పెద్దోడైనాక, ఇప్పుడన్నా నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు కొనియాక్. సో అది కూడా ఒకటే డ్రింక్. ఓకే. సో కొనియాక్. బట్ వెన్ ఐ డ్రింక్, ఐ ఎంజాయ్ మై డ్రింక్. ఓకే. వన్స్ ఇన్ మంత్ కావచ్చు. సమ్ టైమ్స్ అసలు ఐ డోంట్ ఈవెన్ టచ్ ఫర్ మంత్స్ టుగెదర్. బట్ ఎప్పుడైనా పార్టీస్ అయినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం ఓకే ఓకే డ్రింక్ అంటే. సో యు ఆర్ నాట్ అన్ ఆల్కహాలిక్, బట్ యు లైక్ టు డ్రింక్. అసలు అనిపించదు కూడా నాకు మామూలుగా ఎప్పుడైనా. సో బట్ సోషలైజింగ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్, అది కూడా క్లోజ్ సర్కిల్లోనే. అండ్ ఐ హ్యావ్ అనదర్ హ్యాబిట్, I carry my drink. Oh. So I carry my drink. I don't want to be a burden on anyone. Okay. So I carry my drink, my glass, my water, my ice, everything I carry. ఎక్కడికి పోయినా. Okay. Not that my guests can't, నా హోస్ట్ అఫోర్డ్ చేయలేరు అని కాదు, బట్ నాకు ఇష్టం అట్లా. సో అమ్మాయిలు చేసే పని అబ్బాయిలు అనేది మిగతా విషయాల్లో. కానీ అబ్బాయిలు డ్రింక్ చేస్తున్నారు, లేకపోతే స్మోక్ చేస్తున్నారు, అది విమెన్ చెయ్యొచ్చా అంటే నేను ఎంకరేజ్ చేయను. ఎందుకు అని అంటే భగవంతుడు నిన్ను సృష్టించింది, ఈ సృష్టిని నా తర్వాత నువ్వు ముందుకు తీసుకెళ్ళమ్మా. నువ్వు యూ హ్యావ్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్. యూ హ్యావ్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్ అంటే ఈ ప్రపంచంలోకి ఇంకొక వ్యక్తిని నువ్వు తీసుకురావాలి. అలాంటప్పుడు నువ్వు ఎంత హెల్దీగా ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ టీనేజర్ గర్ల్స్కి చెప్తున్నాను. ఆల్రెడీ తెలుసో తెలియకో జంక్ ఫుడ్ తింటున్నారు. అండ్ మళ్ళీ దానికి తోడు స్మోకింగ్, డ్రింక్ యాడ్ అయితే ఎన్ని పీసీఓడి ప్రాబ్లమ్స్. రేపు నీ ఫ్యామిలీ నేమ్ని, లేదా నీకు పిల్లలు కావాలన్నా, నిన్ను సొసైటీ మళ్ళీ రేపు ఏలెత్తి చూపించకుండా ఉండాలన్నా, నీ ఇన్నర్ హెల్త్ నువ్వు చాలా హెల్దీగా ఉండాలి. నువ్వు హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ జంక్ అవాయిడ్ చేయాలి. సెకండ్, డ్రింక్ ఎస్ నువ్వు తీసుకో, ఎప్పుడన్నా కొంచెం తీసుకో. అండ్ స్మోకింగ్, అ బిగ్ నో టు స్మోకింగ్. బికాస్ నేను స్మోకింగ్ గురించి ఇప్పుడు చెప్తూ పోయానంటే లాట్స్ ఆఫ్ ఇష్యూస్ అబౌట్ ఇట్. సో స్మోక్ చెయ్యము. అండ్ స్మోకింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అంటే బికాస్ ఐ డోంట్ ఎంకరేజ్ స్మోక్, ఐ డోంట్ స్మోక్, ఆర్ ఐ డోంట్ ఎంకరేజ్ ఎనీ గర్ల్ స్మోకింగ్. సో ఈవెన్ డ్రింక్ కూడా ఎంకరేజ్ చేయను, ఎందుకంటే నేను డ్రింక్ దే షుడ్ నాట్. ఇంత సంస్థానాన్ని నడపాలి, ఇంతమంది ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేయాలి, దీన్ని ముందుకు తీసుకోవాలి, కాంపిటీషన్ని తట్టుకొని నిలబడాలి అంటే యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ అవర్స్ ఇన్ వర్క్లో చాలా టైం స్పెండ్ చేయాలి. అప్పుడప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు, బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి, ఒకసారి నెలకి 10 రోజులు 15 రోజులు అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళాలి. ఇటువంటి టైంలో రోహన్ గ్రోయింగ్ ఏజెస్లో డిడ్ యూ మిస్ హిమ్? డిడ్ యూ ఫీల్ దట్ యు వర్ నాట్ పేరెంటింగ్ ప్రాపర్లీ, ఆర్ ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండేది? ఉంది ప్రేమ, గిల్ట్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం నేను రోహన్ని కూడా ఈక్వల్గా చూసుకున్నా. కాకపోతే ఐ యూస్ టు పుష్ ప్రవీణ్ టు. నేను ప్రవీణ్ మమ్మల్ని ఇద్దరిని తప్ప ఎవరిని నమ్మేదాన్ని కాదు. సో పాపం మై హస్బెండ్ వాడిని స్కూల్లో డ్రాప్ చేయడము, పికప్ చేయడము, బస్సులో పంపేదాన్ని కాదు, వెనకాల పడేదాన్ని. నాకు కుదరినప్పుడు నేను ఈ ప్రెషర్లో ఆయన్ని పుష్ చేసేదాన్ని. సో అందుకు టైం దొరికినప్పుడు అంతా చేసేదాన్ని. కాకపోతే రీసెంట్లీ కాదు, ఒక 2-3 years బ్యాక్, నువ్వు నీకు ఎక్కడ టైం ఉండింది, నన్ను ఎక్కడ చూసుకున్నావు అని నన్ను రోహన్ అడిగాడు. ఒక రోజు అడిగాడా? ఓకే, ఏమని చెప్పి? ఆ రోజు చాలా ఏడ్చుకున్నా. ఏమని చెప్పి? అనిపించింది ఇంకా బాగా చూసుకో ఉండాలేమో అని. కానీ చూసుకున్నాను, కానీ స్ట్రగుల్ అన్నీ బ్యాలెన్స్ చేస్తే తప్ప ఈరోజు రోహన్ ఏం కావాలంటే అది కొనుక్కు. కానీ అది ఒక్కటే కదా విజి, ఎవ్రీ ఉమెన్ గోస్ త్రూ దట్ కదా. కావాలి, ఎవ్రీ కెరియర్ ఉమెన్, ఎవ్రీ ఆస్పైరింగ్ కెరియర్ ఉమెన్, అంబిషియస్ ఉమెన్, వాళ్లకు దే కాంట్ బ్యాలెన్స్. అంటే ఎంత మనం అనుకుంటాం మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము, చేస్తాము అని, బట్ అంత ఈక్వల్గా చిల్డ్రన్కి వీ కాంట్.
ఇట్స్ నాట్ దట్ ఈజీ. కానీ దానికి కావాల్సిన చుట్టుపక్కల అన్ని ఇవి క్రియేట్ చేశాను కదా ప్రేమ. వాట్ ఎవర్ హీ వాంటెడ్, చిన్నప్పుడు కాదనలేదు, ఇప్పుడు కాదనలేదు, ఎప్పుడు కాదనలేదు. కానీ వాడు పాపం బట్ యువర్ ప్రెజెన్స్ ఇస్ రెస్ట్రిక్ట్ ఇంపార్టెంట్. చేసేదాన్ని ఎక్కడికి అలా కాదు, పంపించకుండా. యువర్ ప్రెజెన్స్ ఇస్ ఇంపార్టెంట్ కదా. రోహన్ నీడ్స్ యూ ఫిజికల్లీ, హీ నీడ్స్ యూ కదా. అది ఆ గిల్ట్ మనకు ఇప్పుడు ప్రయారిటైజ్ చేయడానికి చూస్తే రోహన్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. కానీ మా హస్బెండ్ కూడా ఉన్నాడు కదా, నాకు కెరియర్ నన్ను అప్పుడే చాలా ఫాస్ట్ గా నడిపిస్తా ఉంది. సో జరిగినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే ఆలీ సినిమా లాగా అయిపోతుంది మనకు. లక్ష్మీదేవి వచ్చినప్పుడు నువ్వు గమనించకపోతే దాని తర్వాత మళ్ళీ ఏం చేసినా రాదు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వెన్ ఎవ్రీథింగ్ వాజ్ కమింగ్ ఇన్ మై వే. సో అది చేస్తూ నేను నెగ్లెక్ట్ చేయలేదు. పాప ఏదో నేను బయట పంపలేదు ఆ రోజు, ఏదో కొంచెం ఫ్రస్ట్రేషన్ లో అన్నాడు, కానీ ఆ మాట గుర్తుండిపోయింది ఉంటుంది. యా రైట్. మనీ, హౌ క్రూషియల్ ఇట్ ఈస్ టు యూ, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అదే మళ్ళీ నేను ఆయన లాగా మాట్లాడాల్సి వస్తుంది, షారుఖ్ ఖాన్ లాగో. డబ్బు సంపాదించి చూడండి, డబ్బు సంపాదించి నాకు చెప్పండి డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు అని. డబ్బు ఇంపార్టెంట్ లైఫ్లో. డబ్బు లేకపోతే ఏమీ చేయలేం, ఏమీ చేయలేము. మనీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ లైఫ్. ఏం చేస్తామండి? పావర్టీ నీకు మనకి హెల్త్ ఇస్తుందా? సో మనీ ఇస్ పవర్. అవును, ఆరోగ్యం ట్రీట్ చేయాలంటే కూడా మనీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ వన్స్ లైఫ్. మనీ ఈజ్ సో పవర్ఫుల్. డబ్బు 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 అయితే సంపాదించాలి, బట్ సరైన మార్గంలో సంపాదించాలి. నాట్ దట్ ఇవాళ రేపు మనం అందరూ చూస్తున్నాము, ఇంత చీటింగ్ అంత చీటింగ్, బ్యాంక్ రప్సీ, వీళ్ళని ఇన్ని కోట్లకు మోసం చేసి ఏంటండి 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు జీవితం అంతా దారబోసిన వ్యాపారానికి నేను అంత సంపాదించానా? అడ్డదారి తొక్కితేనే అంత పెద్దోళ్ళు అవుతారండి. వెరీ రేర్ పీపుల్కి అదృష్టం కలిసి వస్తే కూడా అవుతారు, వెరీ రేర్. ఫింగర్ టిప్స్ మీద ఉండారు. అదర్వైజ్ కష్టపడి సంపాదిస్తే ఈ జన్మలో ఒక లైఫ్లో అంత మరి కోట్లు 1000 కోట్లు సంపాదించే సినిమా అయితే ఉండదు. బట్ కంఫర్టబుల్ లైఫ్ ఫర్ కపుల్ ఆఫ్ జనరేషన్స్ కి నువ్వు సంపాదించే ఆపర్చునిటీ అయితే నీకు ఉంటుంది. ఇన్ని సలూన్స్ పెట్టి అది ఓన్లీ హైదరాబాద్ కి రెస్ట్రిక్ట్ చేశారు. ఎగ్జాక్ట్. యూ డోంట్ హ్యావ్ బ్రాంచెస్, యూ డోంట్ హ్యావ్ ఎక్స్పాన్షన్స్. ఇండియా మొత్తంలో పెట్టగలిగే సత్తా ఉంది యాక్చువల్గా మీకు. బట్ యూ డింట్. వై? పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఫ్రాంచైజ్. ఒక్కటే చెప్తున్నాను ప్రేమ, మిర్రర్స్ నాకు డబ్బుతో పాటు చాలా పెద్ద ఫ్యామిలీని ఇచ్చింది. వాళ్ళు నా క్లయింట్స్. వాళ్ళకి దే ఆర్ వెరీ పొజెసివ్ ఆఫ్ ద బ్రాండ్ మిర్రర్స్. అంటే దీన్ని మళ్ళీ మీరు సాక్రిఫైజా అంటే సాక్రిఫైస్ కాదు. మిర్రర్స్ అనే ఈచ్ సలూన్ ప్లేస్ అ మేజర్ రోల్. చాలా పెద్ద సలూన్స్, ఒక్కొక్కటి ఫ్యూ క్రోర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఒక సలూన్. ఒక మిర్రర్స్ అనే ఒక ఫ్రాంచైజ్ మీకు ఇచ్చాను అనుకోండి, దానిలో ఫ్యూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అది నా టచ్ ఉంటేనే దానికి నెక్స్ట్ ఇమ్మీడియట్గా ప్రాఫిట్స్ వస్తాయి. నేను అది వేరే వాళ్ళ చేతిలో ఇవ్వంగానే నాకు తెలిసిన కష్టము వాళ్ళు స్టెప్ కిడ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. సో వాళ్ళు నేను దాని మీద ఉన్నంత ప్రేమ కానీ నా క్లయింట్స్ మీద ఉన్నంత ఇష్టం కానీ వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఇంత పెట్టాను, నాకు ఎంత వస్తుంది. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఆలోచిస్తారు. కాదు, ఇలా జరగదు. మిర్రర్స్ తెలుసో తెలియకో అది క్లయింట్స్ ఓన్డ్ బ్రాండ్ అయిపోయింది. మేబీ నా ఓవర్ ప్యాంపరింగ్ కావచ్చు, లేదా నా క్లయింట్ని నేను దేవుళ్ళలాగా ట్రీట్ చేసిన విధానం కావచ్చు, ప్రతిదీ కూడా ఒక క్లయింట్ మిర్రర్స్ అనే ఒక బ్రాండ్ మీద చాలా పాజిటివ్ అయిపోయాడు. ఫస్ట్ వచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవ్వడము, ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక ఫ్రాంచైజ్ పార్ట్నర్కి నేను రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, నేను భరోసా ఇవ్వాలి. ఆయన అంత డబ్బు సంపాదించినాక నేను ఇంకొక పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి. బ్రాంచెస్ పెట్టాము, అటర్ ఫ్లాప్ అయిపోయింది బ్రాండ్ అంటే కుదరదు. సో మిర్రర్స్ ఒక ఫ్రాంచైజ్ మోడల్ కాదు, లగ్జరీ మోడల్. నా అందరి క్లయింట్స్ రిక్వెస్ట్ కూడా ఒకటే, మిర్రర్స్ని మాకు ఇచ్చేయండి, వీ ఓన్ ద బ్రాండ్ అనే ఒక దీనిలో ఉన్నారు. వాళ్ళు అంత ప్రేమగా దాని మీద ఉన్నప్పుడు ఇంకా 4-5 కూడా నేనే పెడతాను తప్ప ఫ్రాంచైజ్ మాత్రం ఇవ్వను. నేనే పెట్టాలి అని అంటే నాకు దానిలోంచి వచ్చిన డబ్బునే నేను రీఇన్వెస్ట్ చేయాలి. ఇన్ దట్ ప్రాసెస్లో స్పీడ్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. అంత పేస్లో నేను చేయలేను, బట్ చేస్తాను. ఇది మైండ్లో చేయలేకపోయానే అనే ఒక బాధతో సలూన్ హెయిర్ క్రష్ అనే సింపుల్ బ్రాండ్ ఒకటి, క్వాలిటీ సర్వీస్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అని చెప్పి, డెఫినెట్గా అబౌవ్ మిడిల్గా సెమీ లగ్జరీ
ఒక బ్రాండ్ పెట్టాను. చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడు 4th వన్ ఈజ్ గోయింగ్ ఆన్, 3 బ్రాంచెస్ సూపర్ సక్సెస్ అయ్యాయి. దిస్ ఈజ్ అ స్మాల్ మనీ, ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు దీన్ని ఫ్రాంచైజ్ పార్ట్నర్గా రావడానికి. ఇప్పుడు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, నేను ఇంత బ్యాక్ బోన్గా వాళ్ళకి సపోర్ట్ చేయగలిగినప్పుడు, డెఫినెట్గా ఒకసారి నేను అడ్వర్టైజ్ చేయగానే హండ్రెడ్స్ ఆఫ్ సలూన్స్ వస్తాయనే స్ట్రాంగ్ బిలీఫ్ నాకుంది, నాకు నమ్మకం ఉంది. సో అది కూడా నేను చేస్తాను విత్ ఇన్ నో టైమ్. సో 2 years టైం పెట్టుకున్నాను దానికి. ఓకే. నౌ ఐ హ్యావ్ 4 branches, 3 + 1 ఈజ్ గెటింగ్ రెడీ. రైట్. సో అది కూడా మళ్ళా నో గివింగ్ అప్. విజి, ఇప్పుడు ఇన్నేళ్ల ఈ జర్నీలో ఎంతమంది డెడికేటెడ్ క్లయింట్స్ ఉన్నారు మీకు? అంటే యూ హ్యావ్ మెనీ పీపుల్, Lakhs of బట్ people. కొంతమంది స్ట్రాంగ్ క్లయింటెల్ ఉంది పొలిటీషియన్స్లో, సెలబ్రిటీస్లో, కొంతమంది లైట్ గ్రూప్స్ లైక్ ఆంటర్ప్రినర్స్, ఇండస్ట్రియలిస్ట్, అట్లాంటి వాళ్ళల్లో చాలామంది. ఇఫ్ యూ కెన్ నేమ్ అ ఫ్యూ. So we are serving the entire political industry. We are serving entire movie industry. We are serving Harish Rao sir. We are serving Chandrababu sir and the entire family. And we are serving a lot of politicians from Andhra Pradesh, all MLAs, lots of MLAs from TDP and YSRCP both, and Telangana ministers, MLCs, a lot of people. సెలబ్రిటీలు అయితే ఇక చెప్పక్కర్లేదు. You have- Celebrities, everyone. Samantha గారి దగ్గర నుంచి everybody. So Rashi Khanna, Samantha గారు అండ్ నమ్రత గారు, మహేష్ బాబు గారు, రష్మిక గారు మా దగ్గర ఎప్పటి నుంచో వస్తున్నారు. పాపం చిన్న స్టార్ నుంచి ఇప్పుడు కూడా వస్తున్నారు. అందుకే నా దగ్గర స్టాఫ్ ఎక్కువ ఉంటారు. 2 గంటలకు వస్తా అంటారు, 5 గంటలకు వస్తారు. బట్ ద బాయ్ హ్యాస్ టు వెయిట్ ఫర్ దెమ్. సో బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అంతే రెస్పెక్ట్. పలానోళ్ళు వస్తున్నారని వాళ్ళని బైట్స్ అడిగి తీసుకోవడము, వాళ్ళతో ఫోటోలు తీయడము, లేకపోతే ఇంకొకటి చేయడం, నో వే. అలా చేసుకుంటూ పోతే ఎన్ని చేస్తుండొచ్చు. ఇప్పటికి ఎవరిని ఈ రోజు వరకు ఒక ఫోటో తీసుకుంటామని మేము అడగలేదు. విజయ్, ఇందాకటి నుంచి 10 కిలోలు అనేసి చెప్తూనే ఉన్నావు కదా. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్యూరియస్ క్వశ్చన్. ఎప్పుడో ఒక పార్టీకి వెళ్ళి, యూ వెంట్ టు సమ్ పార్టీ, ఓకే, ఆ పార్టీలో ఎవరో ఒక పొలిటీషియన్ చూసేసి వెంటనే ఏం నువ్వు లావెక్కావు అన్నాడు. సో ఐ స్టిల్ డూ రిమెంబర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బర్త్డే పార్టీస్. నన్ను సర్ప్రైజ్ చేయడానికి యువర్ బర్త్డే పార్టీ, నా బర్త్డే పార్టీ. కానీ నేను బర్త్డేకి లేకుండే, మాల్దీవ్స్ వెళ్ళున్నాను. సార్ వచ్చినాక చాలా కావాల్సిన వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. వెళ్ళంగానే జస్ట్ ఎంటర్ అవగానే ఏంటి విజయలక్ష్మి ఇంత లావయ్యావు అన్నాడు. వన్ ఆఫ్ ద మినిస్టర్స్, ఇప్పుడు మినిస్టర్స్. అనగానే నాకు తిక్కలేసింది. తిట్టాను చూడు ప్రేమ ఆయన్ని, ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే. జస్ట్ ఇమాజిన్, ఎంతో హ్యాపీగా వెళ్ళి అక్కడ అంతమందిని చూసి నా సర్ప్రైజ్ బర్త్డే పార్టీని ఎంజాయ్ చేసే లోపలే ఈయన ఇక్కడ మొత్తం పోయేలా చేశాడు. అంటే ఏంటి విజయలక్ష్మి ఎంత లాభం ఎక్కావు అన్నాడు. నాకు కోపం వచ్చింది. చూడు సార్, ఇప్పుడు ఇంతమందిలో అంటే అందరు అటెన్షన్ ఇంకా నా బాడీ వెయిట్ మీద టర్న్ అవుతుంది కదా ప్రేమ. ఎంత బ్యాడ్ ఈవినింగ్ ఫర్ మీ దట్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ వర్డ్. సో చాలా కోపం వచ్చేసింది. సార్ మీకు బట్ట పొట్ట 2 ఉన్నాయి, మీకు ఆ మాట అంటే మీకు ఎంత కోపం వస్తుంది? ఇంతమందిలో ఒక ఆడపిల్లని అడగాల్సిన మాట అది. కుదిరితే పొగడండి సార్, లేకపోతే గమ్ముగుండండి, ఇలా బాడీ షేమింగ్ మాత్రం చేయొద్దని చెప్పి ఆ రోజు తిట్టాను. నేనేమన్నానమ్మా ఇప్పుడు నిన్ను అన్నాడు. అనింది చాలా పెద్ద మాట అని. ఆ రోజు నుంచి అనుకుంటున్నాను, ఎవరైనా కూడా సన్నగున్నావు, లావుగున్నావు, నల్లగున్నావు, బాడీ షేమింగ్ అనేది మానాలి. అరే అదే కనబడుతుందా, వేరే ఏం కనబడదా? 99 అచీవ్ చేసాం, అది మాట్లాడరా? కరెక్ట్. నేను కూడా ఇది చాలా రెగ్యులర్గా ఫేస్ చేస్తాను. రెగ్యులర్గా అంటే ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ స్టిల్ ఫేసింగ్ దట్. బాడీ షేమింగ్ ఇస్ లైక్ వెరీ వెరీ. అరే ఆడవాళ్ళు ఫర్గెట్ అబౌట్ మెన్. పోనీ మెన్ అడిగితేవడం కూడా తప్పు కాదు. విమెన్ అరే వెళ్తే ఈ వాట్ హ్యాపెండ్, యూ గెయిన్డ్ వెయిట్, లూజ్ వెయిట్, ఇది ఎన్ని అచీవ్ చేశాను. పొద్దున్న లేస్తాను, పొద్దున్న నుంచి కిచెన్లో కానీ అసలు కిచెన్ నేను చెప్పండి ఎవరు అన్నం వండరు. నా భర్తకి ఏం కావాలి, నా కొడుకుకి ఏం కావాలి, నా కోడలికి ఏం కావాలి, ఇవన్నీ కూడా నేను చక్కబెట్టుకుంటాను. నేను పక్కా హౌస్ వైఫ్. అట్లానే నేను ఇంట్లో కూర్చుంటున్నాను. పొద్దున్న లేసి నా బాధ్యతలన్నీ ఇంటి పరంగా అయిన తర్వాత మాత్రమే నేను వర్క్కి వెళ్తున్నాను. ఈ రకంగా నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇనిషియల్గా హర్ట్ అయ్యేదాన్ని, బాధపడేదాన్ని.
బట్ ఆ తర్వాత లైట్ తీసుకున్నా. ఐ జస్ట్ ఇగ్నోర్, ఐ డోంట్ ఈవెన్ కేర్ వాట్ పీపుల్ సే. బట్ నేను బికాస్ ఈ విషయం ఎందుకు అంటే వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ అన్నది వీ నో. నోబడీ వాంట్స్ టు టాక్ అబౌట్ దట్. పీపుల్ ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ హౌ యూ లుక్, వాట్ యూ వేర్, అదే యువర్ కాంప్లెక్షన్. ఈ ఒక్క విషయాన్ని దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై, ఇంకా దీన్ని నేను అచీవ్ చేయాలి, క్యాంపెయిన్ చేయాలి, మానాలి. అరే ఇంకా చాలా ఉన్నాయి. డోంట్ యూ థింక్ స్మైల్ ఈజ్ అ బ్యూటిఫుల్ కర్వ్ అన్ అ వుమన్? No. See, I'll tell you something. The best thing that I like about you, now I have to talk ఏంటంటే, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు విజయ్. రెండోది, ద అమౌంట్ ఆఫ్ లవ్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ లైఫ్ అంటే జీవితం మీద విపరీతమైన ప్రేమ. వాట్ ఈస్ యువర్ డెఫినిషన్ ఫర్ లవ్? నన్ను అడిగితే నేను ప్రేమకి చాలా పెద్ద బానిస, చాలా పెద్ద బానిస. నా లవ్కి అన్కండిషనల్ లవ్ ఉంటుంది. బేసిక్గా నాకు ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు. ప్రేమ. సో ఇట్స్ వెరీ ప్రేమ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. అది ఇస్తేనే తెలుస్తుంది. ఓన్లీ ఒకటి ఏంటంటే, మనం ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మనకు అంతే రావాలి రిటర్న్లో అని. ఉన్నాయా మీకు ఆ అంటే అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం ఒప్పుకోను. డెఫినెట్లీ అరే ప్రేమ ఇచ్చే వాళ్ళకి ప్రేమ వద్దా? కరెక్ట్. నేను ఇప్పుడు నాకు కొంచెం తగ్గింది, ఎందుకంటే నా 2 dogs ఆర్ మై బెస్ట్ కిడ్స్ ఫర్ మీ నౌ. అవి ఇచ్చే లవ్, అన్కండిషనల్ లవ్ వాటికి. అండ్ యూ నో అబౌట్ మై సోషల్ సర్వీస్, వాట్ ఐఎమ్ డూయింగ్. నో, సో మచ్ లవ్ యూ హ్యావ్ టువర్డ్స్ పీపుల్. ఎప్పుడు చూస్తుంటాను నేను, డిసెంబర్ నెల వచ్చిందంటే, నవంబర్ డిసెంబర్కి యూ గో ఆన్ టు ద రోడ్స్. ఇండో ఎమర్జెన్సీ క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఉన్న చాలా మందికి దుప్పట్లు, వాళ్ళకి బెడ్స్, వాళ్ళకి పిల్లోస్. Again, my service from last 8-9 years for the cancer patients, which is just going on. And recently I adopted one of the foundation, 40 orphanage kids unnaru. So as of now I'm sending all the food to them, like anni సరుకులు అన్నీ నేనే పంపిస్తున్నాను. సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఒకటి పెండింగ్ ఉంది, డిస్కస్ చేసి నాకు జెన్యూన్ అనిపించినప్పుడు మాత్రమే నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. ఓన్లీ థింగ్ ఈజ్, నాకు చాలా మొహమాటము. నేను మామూలుగా మా ఆయన కూడా రూపాయి అడగను ఎప్పుడు. నాకు డబ్బులు ఉంటే నా దగ్గర డబ్బులతో నేను బ్రతుకుతాను తప్ప. సో ఇలాగే ఎన్జిఓలు పెట్టి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎన్నడూ చేయలేదు, చెయ్యను కూడా. అదే చెప్తున్నాను కదా, నా సంపాదనలో కొంత భాగాన్ని వాళ్ళ కోసము ఖర్చు పెట్టాలి. అలాగే నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, ద పాండమిక్ స్ట్రెచ్డ్ ఇట్ అ బిట్, విచ్ ఈజ్ ఓల్డ్ ఏజ్ హోమ్. కరెక్ట్. సో అది కూడా అడాప్ట్ చేసుకుంటాను తప్పకుండా. మీకు ఈరోజు అందరి ఎదురుగుండా అన్నీ నేనేమేమైతే అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాను, ఇవన్నీ కూడా నేను అచీవ్ చేస్తాను. నా ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదా నా సోషల్ సర్వీస్ కావచ్చు, ఇది కూడా నేను చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఫైనలీ ఒక క్వశ్చన్ విజయ్, ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లలకి ఏదో సాధించాలి, ఏదో చేయాలని ఉంటుంది. సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్ హూ వెంట్ త్రూ ఆల్ దీస్ ఛాలెంజెస్, వాట్ యూ సజెస్ట్, వాట్ ఈస్ యర్ అడ్వైస్? ఏ ఉమెన్ కన్నా ఏమైనా చెప్పాలని అనుకుంటే, ఒక కెరియర్ ఫామ్ చేసుకోవాలి అనుకునే ఒక ఆడపిల్లకి ఏం చెప్తారు? ఒక మహిళ ఆత్మవిశ్వాసానికి చిరునామా, ఆత్మ గౌరవానికి ప్రతీక. ఒక ఆడదానికి మనం కనుక ఛాన్స్ ఇచ్చినట్లయితే అన్నిటికీ తానై ప్రతి సమస్యని చాలా చక్కగా పరిష్కరించుకోగల ఒక సూపర్ కంప్యూటర్. ఓకే ఇదైతే 100%. ఆల్ మెన్ ఆల్సో ప్లీజ్ నోటెడ్. ఆడవాళ్ళు చేయలేదంటూ ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న కాంపిటిటివ్ వరల్డ్లో చాలా స్మార్ట్ ప్లే ఉండాలి. హార్డ్ వర్క్ ఆల్సో ప్లేస్ ఏ రోల్, బట్ స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడే చూడండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రేమ నువ్వు నేను అనుకోవడమే వి విమెన్ ఆర్ ద బెస్ట్ అని. ఇప్పుడు కూడా ఆడది పాపము ఆ సప్రెషన్కి గురి అవుతూనే ఉంది అండ్ మోసపోబడుతూనే ఉంది. యూ టేక్ ఫ్రమ్ దిశా దగ్గర నుంచి, మొన్న ఒక అమ్మాయి ఆ 35 pieces చేశారు. విమెన్కి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్గా కూడా మనం ఫిట్ ఉండాలి. మనకున్న ఎమోషనల్, మనకున్న కన్నీళ్ళు ఎవరికి ఉండవు. నేను కూడా ఊరికే ఏడుస్తాను, ఊరికే ఇలా కనపడతాను, బట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ విదిన్. ఇలా లేడీ ప్రతి ఒక్క సమస్యను కూడా చాలా చక్కగా పరిష్కరించుకోగలిగే ఒక సూపర్ కంప్యూటర్.
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్. కాకపోతే వాళ్ళు చేసే ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, ప్లానింగ్ ఆఫ్ వర్క్, దాన్ని ఉపయోగించి అచీవింగ్ గోల్స్, బ్యాలెన్స్, ఫ్యామిలీని, వర్క్ని, డొమెస్టిక్ కెరియర్ని, ప్రొఫెషనల్ కెరియర్ని బ్యాలెన్స్ ఎలా చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కనుక వాళ్ళు చాలా కరెక్ట్గా చేసుకోగలిగితే సాధించలేనిదంటూ ఏం లేదు. సో వాళ్ళందరికీ ఇచ్చేది ఏంటంటే, ఇంత మొదటి నుంచి నా ఇంటర్వ్యూ చూసినట్లయితే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్, కొన్ని విషయాల్లో తగ్గాలి, కొన్ని విషయాల్లో నెగ్గాలి. బ్యాలెన్స్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టైం వేస్ట్ చేయొద్దు. మీకున్న పరిధిలో ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అగైన్, ఎవరికైనా, పల్లెటూరులో ఉన్న అమ్మాయికైనా, సిటీలో ఉన్న అమ్మాయికైనా డబ్బు అనేది చాలా అవసరము. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మీ డబ్బు మీ దగ్గర మీరు సంపాదించుకోవడం అనేది చాలా చాలా మంచి పని. ప్లీజ్ డూ దట్. బయట నాకు ఏం పేరుంది, వెరీ పవర్ఫుల్ లేడీ, డేరింగ్, డాషింగ్, డైనమిక్, ఇన్ని పేర్లు ఉన్నాయి. సో ఎవరైనా వాళ్ళ పాపని మన ఇంటికి పంపించాలంటే కొంచెం భయపడతారు. అవును, అమ్మో షీ మైట్ బి అని. వాళ్ళకి తర్వాత అర్థమైంది, ఈమంత వీక్ హార్టెడ్ ఎవరు లేదు, ఈమంత ప్రేమ. ఒక డౌట్ విజ్జి, మీ అబ్బాయి అప్పగింతల్లో వాళ్ళు ఏడ్చారా, నువ్వు ఏడ్చావా? నేనే ఏడ్చి, పాపం అమ్మాయి అని. నన్ను చూస్తే ఇప్పుడు కూడా ఏడుపు వస్తూ ఉంటుంది నాకు కొంచెం అప్పుడప్పుడు. ఎందుకంటే అంటే ప్రేమ అది, ఇంకా దాన్ని వెరీ ఎమోషనల్ నా దగ్గర ఉంది. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, వాళ్ళ అమ్మ నాన్న గుర్తు రాకుండా నేనే చూసుకోవాలి దాన్ని, గుర్తురారేమో పాపం, అందరినీ వదిలేసి నా ఇంటికి. నాకు చాలా ఇష్టం అబ్బా మా రిలేషన్షిప్ ఇలాగే ఉండాలని. నేను నిజంగా భగవంతుడిని అదొకటి కోరుకుంటున్నాను. నాకంటూ ఇది కావాలి భగవంతుడా అని ఎప్పుడు నోరు చాచి అడగలేదు, ఆరోగ్యం తప్ప. సో బట్ ఐ డెఫినెట్లీ మా ఇద్దరి బంధం ఇలాగే ఉండాలి. చాలా అందరు అసలు అత్త కోడలు అనే ఒక డెఫినేషన్ని తిరగరాయాలి అనేది నాకు చాలా 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 వండర్ఫుల్ విజయ్, ఆశగా ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్సైటింగ్, నైస్, అసలు ఎంటర్టైనింగ్ టాకింగ్ టు యూ. అంటే ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా, ఎప్పుడు వెన్ ఎవర్ ఐ మీట్ యూ, వెన్ ఎవర్ వీ సిట్ టుగెదర్, ఇట్స్ లైక్ ఇట్ ఈస్ వండర్ఫుల్. ద కాన్వర్జేషన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వెరీ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్, వెరీ డీప్ కాన్వర్జేషన్స్, వెరీ థాట్ఫుల్ కాన్వర్జేషన్స్. అండ్ ఇలా ఈ కాన్వర్జేషన్ బయటకు కూడా వెళ్ళడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించిందంటే, యువర్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి అ మోటివేషన్ టు అదర్స్. అవును, యువర్ ఎక్స్పీరియన్స్ వుడ్ ఇన్స్పైర్ మెనీ విమెన్ అవుట్. దట్స్ వై దిస్ ఐ వాంటెడ్ టు డూ. సో ఇప్పటి వరకు మనం గూడపాటి విజయలక్ష్మి గారితో మాట్లాడాం కదా, ద మిర్రర్స్ అధినేత్రి. ఇప్పుడు ఈవిడ ప్రేమని విపరీతంగా పనిచేసుకున్న ఒక అమ్మాయితో మనం మాట్లాడదాము. ఆ అమ్మాయి ఎవరో కాదు, విజయలక్ష్మి సన్ రోహన్స్ వైఫ్. హర్ నేమ్ ఇస్ ప్రవళిక. సో షీ ఈజ్ హర్ డాటర్ ఇన్ లా. సో ఇప్పుడు వీరిద్దరి మధ్య బాండింగ్ గురించి మనం ఇందాక అంతా విన్నాం కదా. నౌ లెట్ us see live actually how is the bonding. Hi Pravalika. Hi Andy. How are you? I am good. How are I love your name. Thank you. You know what is the meaning of your name? Yeah, I do. ఏంటది? Puzzle or a question mark. Question. Yeah. బట్ ఆ పేరు వెనక ఒక కథ ఉంది, మీ అత్తగారి కథ. అది తెలుసా మీకు? Yeah, తెలుసా? I want to listen from you, Vijay. What is the story behind that name? ఏం లేదు ప్రేమ, ఆఖరి పోరాటం అని ఒక సినిమా మూవీ వచ్చింది కదా, అప్పుడు చిన్నోళ్ళం అన్నమాట. చిన్నోళ్ళం అంటే ఒక చిన్న టీనేజ్. అయితే దానిలో శ్రీదేవి పేరు ప్రవళిక. చాలా నచ్చేసింది. అంటే నావెల్స్ అంటే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నావల్, బట్ నేను అంత చదవను అప్పట్లో, నావెల్స్ అంత ఇంట్రెస్ట్ లేకుండా. కానీ ఎందుకు ఆ సినిమా చూసినప్పుడు, ఇది నాకు చిన్ననాటి స్నేహితురాలు శైలజ అనే ఒక ఫ్రెండ్ ఉంది, తనకు మాత్రమే తెలుసు, ఎందుకంటే మేమిద్దరం డిస్కస్ చేసుకున్న విషయం. అండ్ ఇప్పుడు దానికి ప్రూఫ్ కావాలంటే దానికి కాల్ చేస్తే దొరికిపోతుంది. అమ్మాయి నంబర్ కూడా నా దగ్గర ఉంది. అప్పుడు అనుకున్నా, నా కూతురు పుడితే ప్రవళిక అని పేరు పెట్టుకోవాలి అని చాలా ఆశగా ఉండింది అనమాట. సో ఎక్కడ కూతురు, కొడుకే పుట్టాడు. సో ఐ మిస్ దట్. దేవుడు ఎంత బ్యూటిఫుల్ జర్నీ. ఈ బ్యూటిఫుల్ జర్నీలో మై డాటర్ ఇన్ లా ఈజ్ అ బ్యూటిఫుల్ పార్ట్. సో హర్ నేమ్ ఇస్ ప్రవళిక. అసలు ఇంకా నాకు ఏం కావాలి చెప్పు. ఎక్కడో అనుకున్నా, చిన్నప్పుడు ఎక్కడో మనసులో అనుకున్నా, నాకు మరి దీన్ని బాండింగ్ అనాలా, లేకపోతే నేను భగవంతుడి గారాలు పట్టి సో నాకు కావాల్సిందంతా ఇచ్చేస్తాడు, అదే ప్రాసెస్లో ఇది కూడా ఇచ్చేసాడు అనుకోవాలా? ఐ డోంట్ నో, బట్ ఐ హ్యావ్ అన్ అటాచ్మెంట్. I have an attachment with that name. Yeah. So Pravalika, I have a question for you. Yeah. ఇందాక నుంచి మీ అత్తగారు అసలు మీ ఇద్దరి బాండింగ్ గురించి చెప్తున్నారు.
అంటే ఐఎమ్ సో లక్కీ దట్ యు నో హ్యావ్ దిస్ గర్ల్. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఫ్లిప్ సైడ్ షీ సేయింగ్, పాపం ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడల్లా నాకు ఒక్కోసారి బాధ వేస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి ఇక్కడికి వచ్చేసింది, మా ఇంటికి వస్తుంది, తను పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత మిస్ అవుతుందో. ఐ డోంట్ నో హౌ మెనీ మదర్ ఇన్ లాస్ రియలీ థింక్ లైక్ దట్, అంటే ఇన్ దట్ పర్స్పెక్టివ్. నేను నేర్చుకుంటాను కూడా, నేర్చుకున్నాను 2 సార్లు, దానికి చెప్పలేదు కానీ. సో వెన్ యూ యాక్చువల్లీ స్టెప్డ్ ఇన్ టు దేర్ హౌస్, అంటే వీళ్ళు మీకు ముందు నుంచే తెలుసు, అవును. చిన్నప్పటి నుంచి యువర్ స్కూల్ ఫ్రెండ్స్? మీ అండ్ రోహన్ స్కూల్ ఫ్రెండ్స్. సో మాకిద్దరికి అయితే ఎప్పుడు కొత్తగా లేదు. కోవిడ్ తర్వాత మేము పెళ్లి అనుకున్నాము, సో ఇంట్లో చెప్పాము. చెప్పిన తర్వాత ఫస్ట్ మా సైడ్ గానీ రోహన్ సైడ్ గానీ అసలు ఏమీ లేదు క్వశ్చన్. కలిసినప్పుడు ఫస్ట్ టైం కూడా ఇట్ వాస్ వెరీ ఫ్రీ, ఇట్ వాస్ లైక్ హోమ్. అసలు నాకు కొత్త వాళ్ళు వీళ్ళు అన్నట్టు నాకు అసలు ఎప్పుడు అనిపించలేదు. దానిపైన అత్తమ్మ అయితే అందరికీ తెలుసు హైదరాబాద్ లో, సో అదొకటి ఉంది. అండ్ సో నాకు ఎప్పుడు కొత్తగా అనిపించలేదు. పెళ్లి ముందు కూడా చాలా సార్లు వచ్చేవాళ్ళం, మేము కలిసి టైం స్పెండ్ చేసేవాళ్ళం, షాపింగ్కి వెళ్ళే వాళ్ళం, అన్ని చేసేవాళ్ళం, ఇల్లు పనులు కూడా కలిసే చేసుకున్నాము. అసలు నాకు కొత్త ఇంటికి రావాలి అన్న టెన్షన్ అసలు నాకు లేదు. నా ఇల్లే కదా, నేను ఇక్కడికే వస్తున్నాను కదా అన్న ఫీలింగ్ నాకు. సో నాకు అసలు ఏం కొత్తగా లేదు. ఇక్కడికి వచ్చాక కూడా అందుకే నేను మమ్మీ డాడీని ఎక్కువ ఏం మిస్ అవ్వట్లేదు, బికాజ్ నేను అంత టైం స్పెండ్ చేస్తున్నాను. రోజు లేకపోతే నేను కిందే ఉంటాను, నేను పైన ఒక్కదాన్ని అస్సలు ఉండను. వెళ్ళి అత్తమ్మ మామయ్యతో టైం స్పెండ్ చేసి మాట్లాడము, అక్కడే ఉండి కొంచెం ఐ లైక్ ఇట్ లైక్ దట్. బట్ నార్మల్లీ ఏంటంటే మీ అత్తగారు ఈజ్ నాట్ అ నార్మల్ అత్తగారు, షీఈ్ అ పవర్ఫుల్ లేడీ, షీఈ్ డేరింగ్, డాషింగ్, డైనమిక్. బయట ప్రపంచంలో విజయలక్ష్మి అంటే షీఈ్ అ పవర్, షీఈ్ అ పవర్, అంటే హూస్ లైక్ హూ ఓన్ సచ్ అ బిగ్ ఎంపైర్. సో ఎక్కడో డీప్ గా, దో నాట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, అంటే మీ అమ్మ నాన్న కాకపోయినా చుట్టుపక్కల మీ చుట్టాలు పక్కాలు ఎవరో ఒకరు అంటారు, అమ్మా హౌ విల్ యూ హ్యాండిల్, షీ సచ్ అ పవర్ఫుల్ లేడీ, అలాంటి అత్తగారితో నువ్వు ఎలా ఉంటావు, ఇలా అనొచ్చు. దేర్ కుడ్ బి అ స్కోప్. ఎక్స్పీరియన్స్ నాకు మా వియ్యప్రాలు అదే అనబోతున్నా. చాలా. సో ఎట్లా, హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ క్వశ్చన్? అంటే అది ఎవరైతే ఒకసారి టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది, బిజినెస్ వేరు ఇల్లు వేరు అని చెప్పి. ఐ థింక్ షీస్ డూ డిఫరెంట్ పీపుల్ ఇన్ దట్ థింగ్. మమ్మీకి కూడా అదే ఉండేది, అమ్మో అత్తమ్మ చాలా స్ట్రిక్ట్ కదా, అది ఇది అంటే స్ట్రిక్టే కరెక్టే, కానీ మాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మాకు తెలుసు కాబట్టి. నాకు ఫస్ట్ మేము కలిసాము వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి. సో మా వియ్యపురాలు ఇంత స్వీట్ లేడీ తెలుసా. సో షీఈస్ వెరీ ఇన్నోసెంట్, మాలాగా కంత్రి కాదు. సో తను చెప్తా ఉన్నారు అండి, నాకు అదే మీరు చాలా పవర్ఫుల్ కదా, మీరు చాలా వెరీ స్ట్రాంగ్ ఉమెన్ కదా అని ఎక్కడో కొంచెం భయం ఉంటుందండి అని ఎందుకో పాపం ఆలోచించుకోకుండా చెప్పింది. యు వోంట్ బిలీవ్, దట్స్ వెరీ ట్రూ. డెఫినెట్గా ఎవరైనా భయపడతారు. బట్ లైక్ ప్రవీ సెడ్, నేను 2 డిఫరెంట్ పీపుల్. నేను వీళ్ళిద్దరి వరకు వచ్చేటప్పటికి నేను ఐఎమ్ అ ఫ్రెండ్ టు దెమ్. సో నేను వర్క్ ప్లేస్కి పోతే ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. సో నేనే కొత్తగా తెచ్చుకునేది ఏం లేదు. నేను రోహన్తో కూడా అలాగే ఉండేదాన్ని. అఫ్ కోర్స్ స్ట్రిక్ట్ మదర్, అక్కడికి వెళ్ళనిచ్చేదాన్ని కదా, అంత బాగా పెంచాననే మంచి మొగుడిని ఇచ్చాను. ప్రవీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ క్లవర్ గర్ల్. And definitely very capable. So నాకు ఎంత జస్ట్ ఇమాజిన్ దట్ నాలాంటి ఒక రెప్లికాన్ నేను అక్కడ చూసుకుంటుంటే. సో బట్ ఇప్పుడు ఇద్దరు అత్త కూడా ఏం చేస్తుంటారు, రెగ్యులర్ థింగ్స్ కాకుండా హట్ కేసే థింగ్స్ ఏమేం చేస్తుంటారు ఇద్దరు? things like, you know, cracking jokes on others, or, you know, pulling others' legs, or, you know, gossiping about others. అంటే ఏం చేస్తుంటారు ఇద్దరు ఏమేం చేస్తుంటారు? అంటే గాసిప్ ఏముండదు, ఎప్పుడు మా గురించి మేమే ఏదన్నా పనో లేకపోతే ఇల్లో అదో ఇదో అంతే, ఇదే సరిపోతుంది. మాకు ఇప్పుడు 3 కుక్కలు ఉన్నాయి ఇంట్లో, అయ్యే 3 పిల్లలు, మాకు వాటి గురించి ఉంటుంది. I was telling you, no? Then I heard you cook well, you do all the Italian, Chinese, North Indian. అన్నీ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. సేమ్ నా కోడలు కూడా చేయలేనిదంటూ ఏం లేదు. ఎవ్రీథింగ్ షీ నోస్. అండ్ సో వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ యూ డ్రా ఫ్రమ్ హర్? అంటే షీఈ్ అ వెరీ స్మాల్ టౌన్ గర్ల్, అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి హూ నెవర్ న్యూ హౌ టు మింగిల్ విత్ పీపుల్. సిటీ బ్రాటప్ కాదు. సో you've seen her journey, you've known her journey.
అసలు ఎవ్వరూ లేని ఒక ఇండస్ట్రీలో షీ ఎంటర్డ్, అంటే ఒక మెన్ డామినేటెడ్ ఇండస్ట్రీ, బ్యూటీ And has gone through so many. she went through lot of challenges, Yeah. issues and all. Today when you see her, what is the kind of inspiration you draw in, అంటే ఎలాంటి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కెరియర్ సైడ్? ఎవరైనా తన జర్నీ వింటే మోటివేట్ అవ్వాల్సిందే డెఫినెట్లీ. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అమ్మాయిలాగా పెరగలేదు. డాడీ కూడా నాకు ఏం పని ఉన్నా కూడా అది నీది, నువ్వే చేసుకో, నేను హెల్ప్ చేయను, అంతగా నా హెల్ప్ కావాల్సి వస్తే నేను చేస్తాను. సో అలానే పెంచారు. కార్ అయినా సరే, బ్యాంక్ పనులు సరే, కాలేజ్ పనులు, స్కూల్ పనులు అన్నీ నేనే చేసుకున్నాను. సో అండ్ నాకు కూడా ఇప్పుడు చదువుతో పాటు స్పోర్ట్స్, మ్యూజిక్ అన్నీ ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇప్పుడు తనని చూసి కూడా అట్లానే నాకు ఓకే, ఐ థింక్ ఇఫ్ ఐ వర్క్ రియలీ హార్డ్ సమ్ డే మేబీ ఇఫ్ అట్లీస్ట్ 50% ఆఫ్ ఐ కెన్ అచీవ్ అని అనిపిస్తుంది. మోటివేట్ అవుతాను తనని చూసి డెఫినెట్లీ. But you look so pretty, so Thank you. beautiful, Pravalika. థ్యాంక్ యూ. Never thought of getting into films or modeling or? మా ఫ్రెండ్స్ చాలా మంది అనేవాళ్ళు చెయ్యొచ్చు కదా, మాకు కూడా కొంచెం పబ్లిసిటీ వస్తుంది నీ వల్ల అని చెప్పి. Okay. నాకు ఎప్పుడు అలా ఇంట్రెస్ట్ లేదు. ఐ రియలీ లైక్ మ్యూజిక్. నేను చిన్నప్పుడు మ్యూజిక్ కూడా చాలా బాగా నేర్చుకున్నాను. డాన్స్ చేస్తుంది. Okay. I was telling you, Music అంటే you sing or you learned Carnatic music or something? ఐ జస్ట్ లెర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఫర్ అ వెరీ షార్ట్ పీరియడ్. కానీ స్కూల్లో మాకు కాయర్ ఉండేది. ఐ వాజ్ అ మెంబర్ ఆఫ్ ద కాయర్. సో ఐ యూస్ టు సింగ్ ఫర్ మై హౌస్ గ్రూప్ లో కంపల్సరీ. అండ్ ప్రతి స్పోర్ట్స్ ఆడేదాన్ని. డాన్స్ చాలా ఇష్టము. సో ఐ లైక్ ఆల్ దీస్. ఐ లైక్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అట్లా ఊరికే కూర్చోవడం కాకుండా. నాకైతే నిన్ను చూస్తే ఒక నలుగురు యాక్ట్రెస్లు గుర్తొచ్చేస్తున్నారు. ఒక రాశి ఖన్నా, ఒక ఒలివియా మోరిస్ ఫ్రమ్ ట్రిపుల్ ఆర్, అండ్ దెన్ ప్రిన్స్ మూవీలో ఆ అమ్మాయి ఎవరు కొత్త ఒక బ్రిటిష్ అమ్మాయి. You have like, you resemble like so many people and you look so pretty. థ్యాంక్ యూ. అమ్మ దిష్టి తగలలేదు విజ్జి. నాకు మమ్మీ అత్తమ్మ ఉన్నారు. ఎవ్రీడే దిష్టి తీయడానికి రెడీగా ఉంటారు. ఎవరన్నా వచ్చి ఏమన్నా కూడా దిష్టి తీసేయాలి. Okay. See, finally I ask you one question. What is the best thing that you really love about your mother-in-law, and what is the thing that you wish she could change in herself to become a better version? అంటే ఇన్నేళ్ళకి చూస్తున్నారు కదా, యు నో హర్ డ్రాబ్యాక్స్ కొన్ని ఉండుంటాయి. అది ఒకవేళ లేకపోయి ఉంటే, అది ఒకటి రెండు లేకపోయి ఉంటే ఇంకా షైన్ అయిపోయేవారు, అంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేవారు అన్న పాయింట్ నేను అనేది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డ్రాబ్యాక్స్ అనే నెగటివిటీ కాదు. Something which, some quality in her, if she can improve, she can better. I think there's only one quality which is actually good and a little bad. I think it's love. Because ప్రేమ ఎక్కువ ఉన్న కొంత, అంటే మాకని కాదు, ఎప్పుడన్నా బయట వాళ్ళు వచ్చి ఇది అంటే వాళ్ళు ప్రేమ చూపిగానే అయ్యో పాపం అని చెప్పి కరిగిపోతారు. సో దట్స్ అ గుడ్ థింగ్ అండ్ అ బ్యాడ్ థింగ్. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ థింగ్. ఇంకా బ్యాడ్ అనేది ఏమీ లేదు, డ్రాబ్యాక్ అనేది ఏమీ లేదు. దట్స్ అ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ విజ్జి. యువర్ లవ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, యువర్ లవ్ ఈజ్ యువర్ ఎనిమీ. ఐ నో అబౌట్ ఇట్. తెలిసి చేస్తాను, తెలిసి చేస్తాను. అండ్ పాప గమనించగలిగిందంటే ఇంక ఎంత వీకో చూడు. నేను అది ఒకటే విపరీతమైన ప్రేమ. వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ విజి, షీ హస్ a strong mind and a weak heart. Very strong minded woman, but very weak. Thank you so much for joining. It was wonderful. Thank you for having me. 2017 16 ఎండ్ లోనో 17 లో ఇంటర్వ్యూ అయింది మా ఇద్దరిది. అది ఎంత ఫేమస్ అయిందో మన అందరికి తెలుసు. ఎక్కడికి పోయినా మేడం మీ ఇంటర్వ్యూ చూసాము, వామ్మో అనుకుని ఇదంతా ప్రేమ గురించి. నన్ను ఒక పెద్ద సెలబ్రిటీని చేసింది నువ్వే. యాక్చువల్లీ యు ఆర్ అ సెలబ్రిటీ. Nobody can make you a celebrity. అసలు ప్రేమ గారు అనే పిలిచేదాన్ని, బట్ కొంచెం చనువు ఎక్కువ అయిపోయింది. బికాజ్ ఇప్పుడు ఎంత క్లోజ్ అయిపోయామంటే అసలు నువ్వు దాకా వచ్చేసాము. కొన్నేళ్ళు అయిపోయాక వసే ప్రేమ అంటది. ప్రేమ డాడ్ ఈజ్ మై డాడ్ టు. అమ్మ నాన్న ఇద్దరు నన్ను చాలా బాగా చూసుకుంటుంటారు. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో అలా కొంచెము, అందుకే ఈ రోజు కూడా అంత చక్కగా మాట్లాడేయగలిగాను. ఫస్ట్ టైం అయితే చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ లాట్. Thank you. No, thanks to you, Prema. Asal, is it possible me mundu kuchoni? I hope I deserve one day like her to come into your interview. Thank you so much for giving us this opportunity. A small gift hamper from Millet Bank. Wow.